I and my family, we are here. We are really happy to be part of this church today. ఈరోజు ఈ యొక్క సంఘంలో సహవాసంలో పాల్గొనడానికి నిజంగా చాలా సంతోషంగా ఉన్నాం. And as Pastor said, I am not a new person to this church. I have come here twice before. ఈజ్ అ గుడ్ మెమరీ హ్యాస్. నేను ఇంతకుముందు చెప్పినట్లుగా నేను కొత్త వ్యక్తిని కాదు, ఈ యొక్క సంఘానికి 2 సార్లు రావడం జరిగింది. And this time it is God's will and God's grace that I could be here this evening with you, not as a guest but as a part of this church. సో కేవలం గెస్ట్గానే కాకుండా ఈరోజు ఈ విధంగా మీ అందరితో కలిసి దేవుని వాక్యాన్ని పంచుకోవడం, మీతో సహవాసం చేయడం దేవుని చిత్తమని నేను విశ్వసిస్తున్నాను. So we are very happy to meet you all and we hope that you are also happy to meet us. మేము మిమ్మల్ని కలుసుకోవడానికి చాలా సంతోషంగా ఉన్నాం, మీరు కూడా మమ్మల్ని కలుసుకోవడానికి సంతోషంగా ఉంటారని విశ్వసిస్తున్నాం. హల్లెలూయా హల్లెలూయా, దేవునికి హల్లెలూయా. స్తోత్రం. ಎಲ್ಲರೂ మీరు అందరూ బాగున్నారు కదా? I used to talk Telugu before joining, what to say, in the year 2004 and 5 I used to travel a lot in Andhra Pradesh during those days. సో ఒకప్పుడు నేను తెలుగు చాలా బాగా మాట్లాడేవాడిని, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అనేకమైనటువంటి ప్రాంతాల్లో నేను నేను దేవుని వాక్యాన్ని ప్రకటించేవాడిని. But it's been now 13-14 years the gap, but still I understand everything very completely. But for replying, I think in another 2 months time I will be very thorough with the language. అయితే 13-14 సంవత్సరాల వ్యవధి అయిపోయింది కాబట్టి ఈ యొక్క తెలుగుని నాకు వెంటనే స్పందించడం కొంచెం కష్టతరంగా ఉంటుంది, కానీ మీరు మాట్లాడేటటువంటి ప్రతి ఒక్కటి కూడా కంప్లీట్గా నాకు అర్థమవుతుంది. Yes, and the Telugu, it is a very beautiful language. All agree to that. It is a beautiful language. థ్యాంక్ యూ బ్రదర్. తెలుగు అనేటటువంటిది దేశ భాషలందు తెలుగు భాష లెస్స, చాలా అద్భుతమైనటువంటి భాష. So I am also really happy, looking forward to learn that language as soon as possible. ఎంత వీలైతే అంత త్వరగా ఈ యొక్క భాష నేర్చుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను. I believe a day will come when I can be able to preach in Telugu itself. సో నేను తెలుగులో ప్రసంగించే రోజు కోసం కూడా నేను ఎదురు చూస్తున్నాను. Hallelujah. దేవునికి స్తోత్రం. Hallelujah. దేవునికి స్తోత్రం. So you all can try to speak to me in Telugu, not in English or any other language. కాబట్టి మీరు అందరూ కూడా వేరే భాషల్లో కాకుండా తెలుగులో నాతో మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. May God bless us all. మనందరినీ కూడా దేవుడు దీవించును గాక. Shall we pray before going into the word of God? దేవుని వాక్యాన్ని నేర్చుకునే ముందు మనందరం కూడా ప్రార్థన చేద్దామా? Heavenly Father, we want to thank you, Lord, for this beautiful evening. పరలోకమందున్న మా తండ్రి, ఈ యొక్క అద్భుతమైన సాయంకాలాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. Thank you, Lord, for bringing us together as your children in Christ. క్రీస్తులో మీ పిల్లలుగా మమ్మల్ని అందరినీ ఇక్కడికి తీసుకొచ్చినందుకే వందనాలు చెల్లిస్తున్నాం. Thank you for leading us through all sort of experiences in our journey so far. ఈ మా యొక్క జీవిత ప్రయాణంలో ఇప్పటి వరకు మీరు మాకు ఇచ్చినటువంటి ప్రతి అనుభవాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. Today, as we are in your presence, Lord, we pray that you will help us to listen to your word, O Father. ప్రభువా, ఈ యొక్క సమయంలో మీ సన్నిధిలో మేము ఉండగా మీ వాక్యాన్ని మేము జాగ్రత్తగా వినడానికి మీరు కృప దయచేయండి. Help us not to listen to the voice of man, but to listen to the voice of the Holy Spirit. మనిషి యొక్క స్వరం కాకుండా పరిశుద్ధాత్మని యొక్క స్వరాన్ని మేము వినడానికి కృప దయచేయండి. Take control, complete control of our mind, soul and body. మనసుల్ని, శరీరాల్ని, ఆత్మల్ని దయచేసి మీరు సంపూర్ణంగా స్వాధీనపరచుకోండి ప్రభువా. Speak to us this evening. ఈ యొక్క సాయంకాలం మాతో మీరు మాట్లాడండి. In Jesus' name we ask and pray. యేసు నామములో ఈ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్. Today we will be meditating from Acts chapter 16. ఈ రోజున అపోస్తలుల కార్యం 16వ అధ్యాయాన్ని మనం ధ్యానించుకుందాం. Few months ago in our church, where I was an associate pastor in Hubli, we have this morning and evening prayer times. హుబ్లీలో నేను అసిస్టెంట్ పాస్టర్గా ఉన్నటువంటి సమయంలో ఉదయం సాయంకాలం మేము ప్రార్థనలు జరుపుకునేటటువంటి యొక్క అలవాటు ఉండేది.
So some people gather in the morning online video and some people gather in the evening. కొంతమంది ఉదయకాలం వచ్చేవాళ్ళు, కొంతమంది సాయంకాలం పూట హాజరయ్యేటటువంటి వాళ్ళు. So we were meditating on the book of Acts from the beginning to the end. అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయం నుంచి చివరి వరకు కూడా మేము ధ్యానిస్తూ ఉన్నాం. There were very deep and beautiful things that the Lord had taught us during that month. ఆ యొక్క నెలలో దేవుడు చాలా అద్భుతమైనటువంటి విషయాల్ని మాకు నేర్పించడం జరిగింది. The one thing about the Bible is, one beautiful thing about the Bible is, బైబిల్ యొక్క ఒకానొక అద్భుతమైన విషయం ఏంటంటే you feel it fresh every time you read it. మనం చదివిన ప్రతిసారి ఎంతో క్రొత్తదనంగా అనిపిస్తుంది. You read a book, వేరే ఒక పుస్తకం మనం చదివితే you read it for once or twice or thrice, then you feel this is something old, I don't want to read it anymore. ఒకసారి, రెండు సార్లు, మూడు సార్లు, ఆ తర్వాత అది ఎంతగానో పాతగా అయిపోతుంది, ఇంకా దాన్ని చదవాలని మనకు అనిపించదు. Some of you may have the habit of watching some movies. మీలో కొంతమంది కొన్ని మంచి సినిమాలు చూసే అలవాటు ఉండొచ్చేమో. You watch it for once or twice or thrice or some 4-5 times. ఒకసారి, రెండు సార్లు, లేకుంటే 4-5 సార్లు ఆ యొక్క మూవీస్ చూస్తుండొచ్చు. You know, the second time or third time you watch that movie, you don't get the exact thrill as when you watch it for the first time. మొదటిసారి నువ్వు చూసినప్పుడు ఉన్నటువంటి ఆ యొక్క థ్రిల్ అనేటటువంటిది 2-3 సార్లు ఆ తర్వాత మనం చూసేటప్పుడు ఉండదు. But Bible is not like that. కానీ బైబిల్ ఆ విధంగా కాదు. Every time you read the Bible, మీరు బైబిల్ చదివిన ప్రతిసారి, every time you read a passage, మీరు వాక్య భాగం చదివిన ప్రతిసారి it looks new. It looks as if you are reading it for the first time. మొదటిసారిగా చదువుతున్నటువంటి భావన నీకు కలుగుతుంది. Hallelujah. దేవునికి స్తోత్రం. Hallelujah. దేవునికి స్తోత్రం. I understand, even as pastor was mentioning, announcing that as a church you have some reading program, Bible reading program, book reading program. I understood from that announcement. ఇంతకుముందు అనౌన్స్మెంట్లో నేను చెప్పినట్లుగా మనం కూడా సంఘంగా ఉదయాన్నే బైబిల్ చదువుతాము అనేటటువంటిది నేను అర్థం చేసుకున్నాను అనేటటువంటిది ఇక్కడ చెప్తున్నారు. It is good that you keep reading the Bible every day. ప్రతిరోజు కూడా ఆ విధంగా చదవడం చాలా మంచిది. It helps you in some way or the other. ఏదో ఒక విధంగా మన జీవితంలో ఎంతగానో బైబిల్ ఉపయోగపడుతుంది. Every time you may not understand what you are reading, మీరు చదువుతున్న ప్రతిసారి కూడా సంపూర్ణంగా అర్థం కాకపోవచ్చు. but that exercise itself is a blessing. It will be a blessing in your life. కానీ ఈ యొక్క క్రమశిక్షణ నీ జీవితంలో, నా జీవితంలో ఎంతగానో దీవెనకరంగా ఉంటుంది. I am in audit in bank. I do audit work. బ్యాంకు నేను చేసే ఉద్యోగం బ్యాంకులో ఉంటుంది. అక్కడ నేను ఆడిటింగ్ వర్క్ చేస్తాను. I keep traveling from one district to another district. I keep traveling a lot. నేను ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లాకి, అక్కడ నుంచి ఇంకో జిల్లాకి, అలాగా చాలా ఎక్కువగా నేను ప్రయాణాలు చేస్తూ ఉంటాను. Even here for the next 3 years I will be traveling all over Andhra Pradesh, all over Telangana. ఇక్కడ నేను ఉద్యోగం చేసుకున్నప్పటికీ కూడా ఇప్పుడు ఆంధ్రాలో, తెలంగాణలో చాలా జిల్లాలు నేను ప్రయాణించాల్సి వస్తుంది ఇప్పుడు. But I always made sure that I will attend that evening prayer from 9:30 to 10:30, which is conducted by our church from Hubli. హుబ్లీలో మా సంఘం నిర్వహించేటటువంటి ఆ యొక్క ప్రార్థన సమావేశానికి ప్రతి సాయంకాలం 9:30 నుంచి 10:30 వరకు ఖచ్చితంగా నేను హాజరవుతాను. Sometimes 10 people attend that, sometimes 20 people attend that. కొన్నిసార్లు 10 మంది, కొన్నిసార్లు 20 మంది హాజరవుతూ ఉంటారు. So I don't know how the other people are feeling, what blessings they have received, but I personally, I am very much blessed by that evening prayers. ఆ యొక్క ఈవినింగ్ ప్రేయర్స్ ద్వారా వేరే వాళ్ళు ఏ విధంగా దీవెన పొందుతున్నారో లేదో నాకు తెలియదు, కానీ నేను వ్యక్తిగతంగా ఎంతగానో దీవించబడుతున్నాను. It gives me a peace in my heart. నా జీవితంలో ఎంతో సమాధానం నేను It కనుగొన్నాను. helps me grow spiritually and closer to God. ఇది ఆత్మీయంగా ఎదగడానికి, దేవునితో సన్నిహితంగా అవ్వడానికి ఇది నాకు చాలా And ఉపయోగపడుతుంది. even as a teacher of God's word, I am able to learn lot many things day by day. నేను దేవుని వాక్యాన్ని బోధించే బోధకుడుగా ఉన్నప్పటికీ కూడా ఆ విధంగా నేను చేయడం వల్ల ఎన్నో కొత్త విషయాలు నేర్చుకోవడం జరుగుతుంది. The book of Acts of Apostles, it is not a new book. We have read it many times from our childhood. మన చిన్నప్పటి నుంచి కూడా ఈ యొక్క అపోస్తుల కార్యం ఎన్నోసార్లు చదివి ఉండవచ్చు. ఇది కొత్త పుస్తకం ఏం కాదు. But every time we read it, there is something new the Spirit of God wants to teach me and teach us. మనం చదివిన ప్రతిసారి కూడా పరిశుద్ధాత్ముడు నీకు నాకు ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్పించాలని ఆశపడుతున్నాడు. So it all depends on how much you have got the thirst
for the word of God. దేవుని గురించి నువ్వు ఎంత ఆకాంక్ష కలిగి ఉన్నావు అనేటటువంటిది ఇక్కడ ప్రశ్న. If you are really hunger for the word of God, నువ్వు దేవుని వాక్యం కోసం చాలా ఆశ కలిగినట్లయితే you are going to find it more tastier. ఈ యొక్క వాక్యం నీకు ఇంకా రుచికరంగా ఉంటుంది. If you don't have the thirst and hunger for the word of God, దేవుని వాక్యం పట్ల ఆకలి దప్పులు నీకు లేనట్లయితే then nobody can help you. నీకు ఎవరు కూడా సహాయం చేయలేరు. Even the Spirit of God cannot help you. పరిశుద్ధాత్ముడు కూడా నీకు సహాయం చేయలేడు. So our prayer every day in our life should be, Lord, give me the heart, give me the hunger and thirst for your word in my life. కాబట్టి ప్రతిరోజు కూడా మనం దేవుని దగ్గర ప్రాధాయపడాల్సినటువంటి విషయం ఏంటంటే, ప్రభువా నీ వాక్యం కోసం నాకు ఆకలి దప్పులు దయచేయండి నాయనా, నీ వాక్యాన్ని నేర్చుకోవడానికి కృప దయచేయమని దేవుణ్ణి అడుగుతూ ఉండాలి మనం. If you keep praying like that, మనం ఈ విధంగా నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు day by day you will feel, you will realize that the Spirit of God will fill you with such hunger and thirst for the word of God. దేవుని వాక్యం పట్ల నీలో పరిశుద్ధాత్ముడు అటువంటి ఆకలిని దప్పికని దయచేస్తాడు. Because the word of God says, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, those who read this word of God, they are a blessed people. ఎవరైతే ఈ వాక్యాన్ని చదువుతారో వాళ్ళు ధన్యులని చెప్తుంది. Those who hear the word of God, they are a blessed people. ఎవరైతే వాక్యం వింటారో వాళ్ళు ధన్యులని చెప్తుంది. And those who walk according to the word of God, they are blessed people. ఎవరైతే వాక్య ప్రకారం జీవిస్తారో వాళ్ళు ధన్యులని చెప్తుంది. If you don't hear, how are you going to walk? నువ్వు ఒకవేళ వినకపోతే ఏ విధంగా వాక్యాన్ని వెంబడిస్తావు? If you don't read, how are you going to walk according to the word of God? దేవుని వాక్యం చదవకపోతే ఆ విధంగా నువ్వు ఎప్పుడు ఆ విధంగా నడవగలవు. Therefore we need to ask to God, just like we pray for our food, just like we pray for our clothing, same way we need to pray to God, God, give me the grace to hunger for your word. ఆహారం కోసం ప్రార్థన చేసినట్లుగా, వస్త్రాల కోసం ప్రార్థన చేసినట్లుగా ప్రతిరోజు కూడా దేవుని వాక్యం నాకు చదవడానికి ఆకలి దయచేయవా అని మనం ప్రార్థన చేయాల్సిన అవసరం మనకు. Many times for my audit work I travel like 300, 400, 400 kilometers more or less. ఆడిటింగ్ వర్క్ లో నేను కొన్నిసార్లు 300, 400 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాల్సి వస్తుంది. So as I keep driving the car, I used to be alone most of the time. నేను ఆ యొక్క కార్ డ్రైవ్ చేస్తున్నప్పుడు చాలా సార్లు నేను ఒంటరిగానే ఉండేవాడిని. So I have installed that audio Bible. నేను ఆడియో బైబిల్ని నేను ఇన్స్టాల్ చేసుకోవడం జరిగింది. Many times, even though I cannot read the word of God because of డ్రైవింగ్ చేస్తున్నప్పుడు నేను చదివే అవకాశం లేదు కాబట్టి I used to put my earphone and used to listen to the word of God, so many chapters, maybe 5 chapters at a time, 10 chapters at a time. ఈ యొక్క నేను ఆ యొక్క ఇయర్ ఫోన్స్ పెట్టుకొని 5 అధ్యాయాలు లేకుంటే 10 అధ్యాయాలు ఆ విధంగా వింటూ ఉండేవాడు అటువంటి వాడిని. In all possible ways we should see that we feed on the word of God for our spiritual nourishment. మన ఆత్మీయ ఎదుగుదల కోసం మనం ఏ విధంగా అయినా సరే దేవుని వాక్యాన్ని మనం నేర్చుకోవడం అంటే చదవడానికి మనం ప్రయత్నం చేయాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. I hope you are all happy. మీరు అందరు సంతోషంగా ఉన్నారని అనుకుంటున్నా. Are you all happy? మీరు అందరు సంతోషంగానే ఉన్నారా? Yes, we will get into the word of God. ఇప్పుడు మనం దేవుని వాక్యాన్ని నేర్చుకోబోతున్నాం. 16th chapter talks about Paul and Silas traveling together in the mission field. పౌలు అలాగే శీల ఇద్దరు కూడా వాళ్ళ యొక్క పరిచర్య చేసేటటువంటి దాని గురించి 16వ అధ్యాయం మనకు తెలియజేస్తుంది. Silas was a young man whose mother was a Jewish woman, but this is Timothy, okay, sorry. So Timothy was a young man whose mother was a Jewish woman, but father was a Greek. ఈ యొక్క తిమోతి యొక్క అమ్మగారు యూదురాలు, అలాగే వాళ్ళ నాన్న గ్రీకు దేశానికి చెందినటువంటి వ్యక్తి. And Paul was taking him to ministry to various places. అనేకమైనటువంటి ప్రాంతాలకి పౌలు ఈ యొక్క వ్యక్తిని తీసుకువెళ్ళడం జరుగుతుంది. So what happened? Since his father was a Greek, Paul had to do that circumcision so that the Jewish people will accept him. ఈ యొక్క వీళ్ళ నాన్న గ్రీకు దేశానికి చెందినవాడు కాబట్టి యూదులు అతన్ని అంగీకరించడానికి అతనికి సున్నతి చేయవలసి వచ్చింది. Maybe we can read it, do one thing, we can read that first 5 verses in Telugu. తెలుగులో 5 వచనాలు మనం చదువుకుందాం. Shall I read? Yes. పౌలు దెర్బేకును లుస్త్రాకును వచ్చెను. అక్కడ తిమోతి అని ఒక శిష్యుడు ఉండెను. అతడు విశ్వసించిన యొక్క యూదురాలి కుమారుడు. అతని తండ్రి గ్రీసు దేశస్థుడు.
అతడు లుస్రాలోను ఇకోనియాలోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు. అతడు తనతో కూడా బయలుదేరి రావాలని పౌలు కోరి, అతని తండ్రి గ్రీసు దేశస్థుడని ఆ ప్రదేశంలోని యూదులందరికీ తెలియను గనుక వారిని బట్టి అతను తీసుకొని సున్నతి చేయించాను. వారు ఆయా పట్టణం ద్వారా వెళ్ళుచు యెరూషలేములోనున్న అపోస్తలులను పెద్దలను నిర్ణయించిన విధులను గైకొనుటకు వాటిని వారికి అప్పగించిరి. The early church had to deal with a lot of various experiences. ఆదిమ సంఘం అక్కడ అనేకమైనటువంటి భిన్న అనుభవాలని, భిన్నమైనటువంటి విషయాల్ని పరిష్కరించేటటువంటి ఆ యొక్క పనిలో ఉన్నారు. Earlier, the disciples thought that Jesus came only for the Jewish people. ఇంత శిష్యులు ఏమనుకునేటటువంటి వాళ్ళంటే మా కొరకే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు అనే భావనలో వాళ్ళు ఉన్నారు. They thought that Holy Spirit will come only upon the Jewish people. యూదుల పైననే పరిశుద్ధాత్ముడు కుమ్మరించబడతాడు అనేటటువంటిది వారి యొక్క ఆలోచన. But when we read the story of Cornelius, కానీ కొర్నేలి యొక్క జీవితాన్ని మనం చదివినప్పుడు he was a Gentile man. అతడు ఒక అన్య దేశానికి చెందినవాడు. When Peter visited their house, పేతురు ఆ యొక్క ఇంటిని దర్శించినప్పుడు the Holy Spirit came upon the Gentile people and they also started speaking tongues. ఆ యొక్క కొర్నేలి అన్ని జనుల దగ్గరకు కూడా పరిశుద్ధాత్మ రావడం వల్ల వాళ్ళు కూడా భాషలు మాట్లాడడం ప్రారంభించారు. So there was always a confusion whether the Gentiles also should follow the Jewish traditions or not. ఈ అన్యులు యూదుల యొక్క సాంప్రదాయాలని పాటించాలా వద్దా అనేటటువంటి దాంట్లో ఎల్లప్పుడూ కూడా చాలా ప్రశ్నలు అనేటటువంటివి ఉండేవి. The Jewish had the tradition of circumcising. ఈ యొక్క యూదులకి సున్నతి అనేటటువంటి ఆచారం కలిగి ఉన్నారు. So even believers thought if somebody, even Gentiles, if they are going to become Christians, they need to undergo circumcision. ఈ యొక్క యూదుల నుంచి వచ్చిన విశ్వాసులు కూడా ఆలోచన ఏంటంటే ఎవరైనా అన్యుల నుంచి దేవుణ్ణి నమ్ముకుంటే వాళ్ళు సున్నతి చేయించుకోవాలి అనేటటువంటి ఒక ఆలోచన వాళ్ళకు. But in chapter 15, ఆ 15వ అధ్యాయంలో when we read from verse 24 onwards, 24 నుంచి కనుక మనం the చదివినట్లయితే elders of the church, the apostles, they gathered in one place and they made a final decision on that. అక్కడ ఉన్నటువంటి యెరూషలేములో ఉన్నటువంటి అపోస్తలు పెద్దలు వాళ్ళందరూ గుంపుగా కూడి ఒక తుది నిర్ణయానికి వచ్చారు. They decided, we will not put the burden of circumcision on the Gentiles. ఈ సున్నతి అనేటటువంటి ఆచారం ఆ భారాన్ని అన్ని జనులకు మేము ఇవ్వదలుచుకోలేదు. Only thing, they need to follow certain things very strictly. కేవలం కొన్ని విషయాలు మాత్రం చాలా వాళ్ళు ఖచ్చితంగా పాటించాల్సినటువంటి వారిగా ఉన్నారు. That is, they need to abstain from food sacrificed to idols. అదేమనగా విగ్రహాలకు అర్పించినటువంటి ఆ యొక్క బలిని తినకూడదు ఆహారాన్ని. Or eating the blood of the animals. అలాగే ఆ జంతువుల యొక్క రక్తాన్ని వాళ్ళు తినకూడదు. And from the meat of the strangled animals, they should not eat that. ఆ గొంతు పిసికి దాన్ని తినకూడదు వాళ్ళు. And from sexual immorality. లైంగికంగా వాళ్ళు పవిత్రంగా ఉండాలి. So the church wrote a letter, sent to various people. They said, these are the very important things that you need to follow. Apart from that, there is no other burden on you. ఆ యొక్క సంఘం ఈ 4 విషయాలు రాసి ఇవి మీరు అందరు ఖచ్చితంగా పాటించాలి, ఇక మీరు ఏ విషయాలు కూడా దేని విషయంలో కూడా మేము భారం మోపదలుచుకోలేదు అనేటటువంటి పత్రికలు రాసి పంపించడం జరిగింది. But here Paul was doing that circumcision for Timothy because of the Jewish people around there. కానీ ఇక్కడ పౌలు అక్కడ ఉన్నటువంటి యూదుల్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క సున్నతి తిమోతికి చేపించడం ఇక్కడ మనం గమనించవచ్చు. What we understand from here is, ఇక్కడ మనం అర్థం చేసుకునే విషయం ఏంటంటే from the beginning of the early church till today, ఆదిమ సంఘం నుంచి ఇప్పటి వరకు కూడా how did the gospel spread? సువార్త ఏ విధంగా వ్యాపించింది? How did the missionary work expand? ఈ యొక్క మిషన్ వర్క్ అనేటటువంటిది ఏ విధంగా వ్యాపించింది? It expanded by understanding the local context always. స్థానికంగా ఉన్నటువంటి ప్రజల యొక్క పరిస్థితిని తెలుసుకున్న తర్వాత అంటే దాని ద్వారా ఈ యొక్క విధానం ముందుకెళ్ళింది. It is very, very important. ఇది చాలా చాలా ప్రాముఖ్యం. We as a church also, we need to understand this context. I mean, the local context is very, very important. మన సంఘంగా కూడా ఈ యొక్క స్థానిక పరిస్థితులు అర్థం చేసుకోవడం ఎంతో ప్రాముఖ్యం అని తెలుసుకోవాలి. If someone is going to tell you, if you are coming to the church, you need to always wear a suit, you need to always wear a coat, okay, and ladies you should come with a short, what is that, skirts. If somebody is going to put a pressure on that,
then I think in India, many people will go out of the church. ఇప్పుడు ఎవరైనా పాశ్చాత్య దేశం వాళ్ళు వచ్చి మీరు దేవుని సంఘానికి రావాలంటే మీరు ఖచ్చితంగా కోట్ వేసుకోవాలి, సూట్ వేసుకోవాలి, మీరు స్త్రీలు కూడా మీరు మంచిగా ఇక్కడ దాకా బట్టలు వేసుకోవాలి అని కనుక ఒక రూల్ పెట్టారనుకోండి, Many people may go out of the church. అందరూ కూడా వెళ్ళిపోవడం జరుగుతుంది. Many people may not feel comfortable about that. చాలా మంది ఈ విషయంలో కంఫర్టబుల్గా ఉండరు. There are certain things which are very much important, which is common for all the Christians all over the world. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి క్రైస్తవుడికి కూడా అనుకూలమైనటువంటివి, చేయవలసినటువంటివి కొన్ని ఉన్నాయి. But there are certain things which are not necessarily they need to be uniform. కొన్ని విషయాలు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా అదే విధంగా చేయాల్సినటువంటి పరిస్థితి లేదు. When we talk about the truths in the Bible, it is uniform for every believer in the church, in the world. బైబిల్లో ఉన్నటువంటి దేవుని సత్యాల గురించి మనం కనుక ఆలోచన చేస్తే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి క్రైస్తవునికి కూడా వర్తిస్తాయి. It is not different for believers in India and believers in America or some other country. ఇండియాలో ఉన్నటువంటి క్రైస్తవులకి లేకుంటే అమెరికాలో ఉన్నటువంటి క్రైస్తవులకి వేరువేరుగా ఉన్నాయనేటటువంటిది ఏం లేదు. When we talk about love, ప్రేమ అనేటటువంటి మన when we ఆలోచన, talk about truthfulness, సత్యం గురించి మనం ఆలోచన when we చేస్తే, talk about forgiveness, క్షమాపణ గురించి మనం మాట్లాడితే, these are common for every believer in the world. ఇవన్నీ కూడా ప్రతి విశ్వాసికి కూడా సాధారణమైనటువంటివి. It is not that Indian believers should be truthful, honest, and Americans can be as they like. It's not like that. భారతీయ క్రైస్తవులు సత్యంగా ఉండాలి, అమెరికా క్రైస్తవులు ఎట్లయినా ఉండొచ్చు అని కాదు ఇక్కడ అర్థం. It's not that American believers should be loving, Indian believers can be as they like. అమెరికన్ క్రిస్టియన్స్ ఏమో మంచి ప్రేమగా ఉండాలి, ఇండియా వాళ్ళు ప్రేమగా ఉన్నా లేకున్నా పర్వాలేదని అర్థం కాదు ఇక్కడ. So the truth of the Bible, that is uniform, that is for every believer on this world. బైబిల్లో ఉన్నటువంటి సత్యాలు ప్రతి విశ్వవ్యాప్తంగా అందరికీ వర్తిస్తాయి. But when it comes to traditions and customs and some practices, it changes from one place to the other place. ఆచారాలు, సాంప్రదాయాలు, విభిన్న సంస్కృతులు అనేటటువంటివి ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క విధంగా ఉంటాయి. That should not be forced upon believers anywhere. ఆ యొక్క విషయాల్ని విశ్వాసుల పైన మనం రుద్దకూడదు. This is what the early church, they understood that concept after a while. ఈ యొక్క సత్యాన్ని ఆదిమ సంఘం కొంత సమయం తర్వాత అర్థం చేసుకోవడం జరిగింది. If we put pressure about circumcision, it is going to be a burden for the non-Jewish community. యూదేతర వాళ్ళకి ఈ యొక్క సున్నతి అనేటటువంటిది కనుక చెయ్యాలని చెప్తే వాళ్ళకి ఎంతగానో భారభరితంగా ఉండేది. So the committee in chapter 15 we read from verse 24, when you go to your home you can read that they made very clear cut things saying there are some 4 things that you should follow very strictly, other things it's okay. 15వ అధ్యాయం 24 నుంచి మీరు ఇంటికి వెళ్ళినాక మీరు చదువుకోవచ్చు. అక్కడ వాళ్ళు ఆ 4 విషయాలు చెప్పి ఇవి ఖచ్చితంగా పాటించాలి, మిగతా విషయాల్లో మీకు వీలుగా వెసులుబాటు ఉందని వాళ్ళకి చెప్పడం జరిగింది. So these people of God, they preached the gospel and the church began to grow. వీళ్ళు సువార్త ప్రకటించడం జరిగింది, సువార్త ద్వారా సంఘం కూడా అభివృద్ధి చెందడం జరిగింది. Then we see from verse 6 onwards. 6వ వచనం నుంచి కనుక మనం గమనించినట్లయితే, Can we read that 6 to 10? 6 నుంచి 10 వచనాలు నేను చదువుతున్నాను, వినండి. ఆసియాలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు పృగియా, గలతియా ప్రదేశముల ద్వారా వెళ్ళిరి. ముస్సియా దగ్గరికి వచ్చి బెతూనియాకు వెళ్ళుటకు ప్రయత్నం చేసిరి, కానీ యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. అంతటా వారు ముస్సియాను దాటిపోయి త్రోయకు వచ్చిరి. అప్పుడు 10 Yes. అప్పుడు మాసిదోనియా దేశస్థుడు ఒకడు నిలిచి, నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయం చేయమని తనను వేడుకొనుచున్నట్టు రాత్రివేళ పౌలునకు దర్శనం కలిగాను. అతనికి ఆ దర్శనం కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మల్ని పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకొని వెంటనే మాసిదోనియాకు బయలుదేరుటకు యత్నం చేసేతిమి. So here Paul and his companions, they were in a place called త్రోయ అనేటటువంటి ప్రాంతంలో వీళ్ళందరూ కూడా ఉండడం జరిగింది. At certain places they were told by the Holy Spirit not to preach the word of God. కొన్ని ప్రాంతాల్లో మీరు సువార్త ప్రకటించొద్దని పరిశుద్ధాత్ముడే వాళ్ళకి చెప్పడం మనం ఇక్కడ గమనిస్తున్నాం. Even when they were trying to take the word of God, preach the word of God, the Spirit of God told them clearly, no, you are not going to preach here. వాళ్ళు సువార్త ప్రకటించడానికి ఒక ప్రదేశానికి వెళ్తున్నప్పుడు అక్కడ కొన్ని సందర్భాల్లో పరిశుద్ధాత్ముడు మీరు చెయ్యొద్దు అని చెప్పడం ఇక్కడ చూస్తున్నాం. So while Paul was sleeping at night, he got a dream
where a man was begging to him saying, "You please come to Macedonia and help us." ఈ పౌలు పనుకున్నప్పుడు ఆయనకు దర్శనంలో ఆయనకి ఒక మాసిదోనియాలో ఉన్నటువంటి ఒక వ్యక్తి కల్పించి మా దగ్గరకు వచ్చి ప్రసంగించని చెప్పడం మనం చూస్తున్నాం. So then Paul thought maybe this is the will of God. This is the plan of God for us to go to Macedonia and preach the word of God there. మాసిదోనియాకి వెళ్ళి అక్కడ సువార్త ప్రకటించడం దేవుని చిత్తమని పౌలు అక్కడ భావించడం మనం చూస్తున్నాం. And they were preparing to go to Macedonia. ఆ యొక్క మాసిదోనియాకి వెళ్ళడానికి వాళ్ళు సిద్ధమయ్యారు. Next we will read from verse 11. 11 నుంచి మనం కనుక చదివినట్లయితే అంటిల్ You please keep reading. కాబట్టి మేము త్రోయను విడిచి ఓడ ఎక్కి తిన్నగా సముద్రోకేకును మరునాడు నేయపొలికిని అక్కడి నుండి ఫిలిప్పీకిని వచ్చితిమి. మాసిదోనియా దేశంలో ఆ ప్రాంతమునకు అది ముఖ్య పట్టణమును రోమియుల ప్రవాస స్థానమునై ఉన్నది. మేము కొన్ని దినములు ఆ పట్టణంలో ఉంటిమి. విశ్రాంతి దినమున గవిని దాటి నది తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చోండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. అప్పుడు లుదియాను దైవభక్తి గల యొక్క స్త్రీ వినుచుండెను. ఆమె ఊదారంగు పొడిని అమ్ము తుయతర పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయమును తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటలందు లక్ష్యముంచెను. ఆమెయు ఆమె ఇంటివారును బాప్తీసం పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసం గలదానినని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మును బలవంతం చేసెను. So from verse 11 to 15 we read about what happened in the city of Philippi or town of Philippi. ఆ యొక్క ఫిలిప్పి పట్టణంలో ఏం జరిగిందో అనేటటువంటి విషయాల్ని 11 నుంచి 15 వచనాల్లో ఇప్పుడు మనం చదువుకున్నాం. Importantly, we see that Lydia was saved. She became a believer after listening to the gospel from Paul and his companions. పౌలు ఆ యొక్క అనుచరులు వాళ్ళు సువార్త ప్రకటిస్తున్నప్పుడు లూదియా వాక్యం విని రక్షణ పొందినట్లుగా ఇక్కడ మనం గమనించవచ్చు. And she told them, "If you consider me a believer in the Lord, come and stay at my home." నేను విశ్వాసం గలదాన్ని మీరు ఎంచితే మీరు వచ్చి మా ఇంట్లో మీరు ఉండండి అనేటటువంటిది బలవంతం చేసింది. So they went there, they stayed with her family, and they were doing the work of gospel every day. వాళ్ళు వెళ్ళారు, వాళ్ళ కుటుంబంలో ఉన్నారు, వాళ్ళ కుటుంబంతో కలిపి వాళ్ళు అక్కడ నుంచి సువార్త పరిచర్య చేయడం మనం చూస్తున్నాం. Next from verse 16 onwards. 16వ వచనం నుంచి This is the passage that I want to focus today. ఈ యొక్క వాక్య భాగం పట్ల ఈ రోజు ఎక్కువగా నేను మీకు కేంద్రీకరించాలనుకుంటున్నాను. Shall we read from verse 16 onwards? 16 నుంచి మనం చదువుతున్నాం ఇప్పుడు. Keep reading, I will tell you where to stop. మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా పుత్తోను అను దయ్యం పట్టినదై సోద చెప్పుడు చేత తన యజమానులకు బహు లాభం సంపాదించున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చాను. ఆమె పౌలును మమ్మును వెంబడించి, ఈ మనుష్యులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గం ప్రచురించువారై ఉన్నారని కేకలు వేసి చెప్పాను. ఆమె ఇలాగ అనేక దినములు చేయుచుండెను గనుక పౌలు వ్యాకులపడి దాని వైపు తిరిగి, నీవు ఈమెను వదిలిపోమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దయ్యంతో చెప్పాను. వెంటనే అది ఆమెను వదిలిపోయాను. ఆమె యజమానులు తమ లాభ సాధనం పోయినని చూచి పౌలును శీలను పట్టుకొని గ్రామము చావెళ్ళలోనికి అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయిరి. అంతటా న్యాయాధిపతుల యొద్దకు వారిని తీసుకొని వచ్చి, ఈ మనుషులు యూదులై ఉండి రోమియులమైన మనం అంగీకరించుటకైనను చేయుటకైనను కూడని ఆచారములు ప్రచురించుచు మన పట్టణం గలిబిలి చేయుచున్నారని చెప్పారు. అప్పుడు జనసమూహం వారి మీదకి దొమ్మిగా వచ్చాను. న్యాయాధిపతులను వారి వస్త్రములు లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలనని ఆజ్ఞాపించిరి. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాల్లో వేసి భద్రంగా కనిపెట్టవలనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. So we have read up to verse 24. 24 వరకు మనం ఇప్పుడు చదువుకున్నాం. When Paul and his friends stayed in Philippi, పౌలు అలాగే తన యొక్క మిత్రులు ఆ యొక్క ఫిలిప్పీలో ఉన్నప్పుడు they stayed in Lydia's home. They used to go, they do the work of gospel. Maybe they used to come back and stay here. లూదియా ఇంట్లో ఉండి సువార్త ప్రకటించి మళ్ళా వాళ్ళు ఆమె లూదియా ఇంటికి వచ్చినట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. So when they were going through a marketplace, ఈ యొక్క వాళ్ళు బయట వీళ్ళు వెళ్ళినప్పుడు there was a woman, a lady who was possessed by an evil spirit. దయ్యం పట్టినటువంటి ఒక స్త్రీ అక్కడ మనకు కనిపిస్తుంది. She was a fortune teller.
సోది చెప్పేటటువంటి వ్యక్తిగా ఉందన్నమాట. So maybe even today we see people in our country, they say the fortune telling, they do that work of fortune telling. ఇక్కడ మన యొక్క దేశంలో మన ప్రాంతంలో కూడా భవిష్యత్తు చెప్తాం, జరిగింది చెప్తాం, జరగబోయేది చెప్తాం అంటారు కదా, అలాంటిది ఇక్కడ కూడా మనం చూస్తాం. Some people see our hand, they say, oh, this is going, you are going to be like this, going to be like this. చెయ్యిలు చూసి కూడా మీకు చాలా కష్టాలు ఉన్నాయి, మీకు ప్రమోషన్లు వస్తాయని చెప్పేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. Some people do that astrology through the parrot. ఆ యొక్క చిలకని తీసుకొని వచ్చి పాపం నేర్పించిన అన్ని కూడా చెప్పి మనల్ని భవిష్యత్తు చెప్పిస్తున్నట్లుగా నమ్మిస్తారు. So this woman, she was possessed by a evil spirit, and through that evil spirit she was doing the work of fortune telling. అయితే ఈ చిన్నది దెయ్యం పట్టినటువంటి ఆ యొక్క చిన్నది భవిష్యత్తుని చెప్పేటటువంటి సోది చెప్పేటటువంటి విధంగా మనం చూస్తున్నాం. And she had some owners for her. దానికి ఆమె యజమానులు కూడా ఉన్నారు. Whatever money she used to get through fortune telling, they used to keep that money for them. ఆ యొక్క వృత్తి ద్వారా వచ్చినటువంటి డబ్బులన్నీ కూడా యజమానులకు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. So every day when Paul and Silas or Timothy, when they were walking through the marketplace, she used to shout like this, these are men of the most high God. వీళ్ళు పౌలు శీల ఆ యొక్క ప్రదేశంలో వెళ్తున్నప్పుడు వెళ్ళే ప్రతిసారి కూడా ఈ సర్వోన్నతుడైన దేవుని కుమారులు అని కేకలు వేస్తుంది. They are telling the way to be, way of salvation. రక్షణ గురించినటువంటి మార్గాన్ని మీకు తెలియజేస్తారని కూడా మాట్లాడుతుంది. She used to shout like this every time when she met Paul and his companions. పౌలు తన మిత్రులు ఆ విధంగా వెళ్తున్నప్పుడు ప్రతిసారి కూడా ఆ విధంగా కేకలు వేయడం మనం చూస్తున్నాం. It's like saying good morning every time. ప్రతిసారి కూడా గుడ్ మార్నింగ్ చెప్పినట్లుగా ఉంది. Morning you say good morning, that is okay. ఉదయాన్నే గుడ్ మార్నింగ్ అంటే పర్వాలేదు. Again good morning. మళ్ళా గుడ్ మార్నింగ్ అంటే ఎట్లుంటది చెప్పండి. She used to keep shouting like ఆ విధంగా కేకలు వేస్తున్నారు. These are men of the most high God. దేవుని పిల్లలు, They will tell you the way of salvation. రక్షణ గురించి మీకు చెప్తారు. She used to shout like that. అట్లా అంటే ఆ విధంగా కేకలు వేస్తుంది. Maybe 1 day, 2 days, 3 days Paul was quiet. They used to listen to her and they used to go. ఒక రోజు, 2 రోజులు, 3 రోజులు పౌలు మౌనంగా ఉన్నాడు, పోతానే ఉన్నాడు ఆయన. But one day Paul was irritated, he was annoyed. He shouted, he rebuked the evil spirit and said, get out of her. ఒక రోజు చాలా ఆయన కోపం వచ్చి ఏం చేశాడంటే విసిగిపోయి ఆ ఉన్నటువంటి అపవిత్ర ఆత్మను గద్దించినప్పుడు ఆ అపవిత్ర ఆత్మ వెళ్ళిపోవడం చూస్తాం. Now I had a doubt, whatever that evil spirit was saying, now she was saying the truth. She was not saying anything lie. నాకు ఒక సందేహం ఏంటంటే ఆ అపవిత్రాత్మ పట్టిన వ్యక్తి చెప్పేదంతా కూడా సత్యమే కదా. She did not say anything false. ఏ అబద్ధం కూడా చెప్పడం లేదు అక్కడ. Every day she was saying the truth. ప్రతిరోజు కూడా సత్యమే మాట్లాడుతుంది. Then why should Paul get angry on her? ఎందుకు పౌలుకి ఆమె పైన కోపం వచ్చింది? What do you think? What do you think? మీరేమనుకుంటున్నారు? మీ ఆలోచన ఏంటి? There may be so many reasons. చాలా కారణాలు ఉండొచ్చు. I thought of like 2-3 reasons. నేను 2-3 కారణాలను ఆలోచన చేశాను. Is there something that you can think of? మీరేమైనా అనుకుంటున్నారా? ఏమైనా అనుకుంటున్నారా బ్రదర్స్? That woman was saying the truth, not a lie, not a false thing. ఆ యొక్క స్త్రీ తప్పేం చెప్పడం లేదు, సత్యమే మాట్లాడుతుంది. Then why did Paul get angry on her? పౌలు ఆమె పట్ల ఎందుకు కోపపడ్డాడు? సింథియా? Maybe some people are thinking that is pastor's nature to get angry suddenly. కోపపడ్డం అనేటటువంటి కొన్నిసార్లు పాస్టర్ల యొక్క అభిప్రాయం అని అనుకున్నారేమో. సిస్టర్ రిజిస్టర్ షీ వాంటెడ్ టు Yeah, please చెప్పండి. Okay. Yes. Okay. సో సిస్టర్ ఏం చెప్తుందంటే ఆమె రక్షణ గురించి మాట్లాడుతుంది కానీ ఆమెనే రక్షణ పొందలేదంటే ఆమె పాపాలను ఒప్పుకోవడం లేదు, ఆ పాపాలు కంటిన్యూ చేస్తుంది ఆమె అనేటటువంటిది ఒక ఆలోచన. గుడ్, వెరీ గుడ్ ట్రై సిస్టర్. గాడ్ బ్లెస్ యూ. చాలా దేవుడు మిమ్మల్ని దీవించును గాక. See, whatever you are saying, I am not going to go and say to somebody else. You can try, you can. మీరు చెప్పినవి నేను వేరే దగ్గర ఎక్కడ చెప్పను, దయచేసి మీరు ప్రయత్నం చేయొచ్చు. Brother David said like this.
బ్రదర్ డేవిడ్ ఆ యొక్క సంఘంలో ఇట్లా చెప్పాడు అని మీ పేర్లు ఏం I'm not going చెప్పండి. to go and say like that. మీ గురించి ఏం పరువు తీయను, మీరు మాట్లాడొచ్చు. Okay, we need to think like that. When we think like that, the Lord also will reveal certain things to us. మనం ఆ విధంగా ఆలోచన చేయాలి. ఆ విధంగా మనం ఆలోచన చేసినప్పుడు ప్రభు మనకి కొంత అవగాహనని దయచేస్తాడు. See, what I am saying, I may not say this is the correct one, but this is what God taught me when I was asking this question. When that woman said this right thing, why did Paul get angry? When I was thinking about that. సో ఆ స్త్రీ తప్పు చెప్పకపోయినా సరే కరెక్ట్ చెప్పినా సరే పౌలుకి ఎందుకు కోపం వచ్చింది అనేటప్పుడు అలాంటి ఆలోచనలు నేను ఆలోచిస్తున్నప్పుడు కొన్ని ఆలోచనలు దేవుడు నాకు ఇచ్చాడు. అవి నేను ఖచ్చితంగా ఇది సరైనది ఇదే అనేటటువంటి చెప్పడం లేదు, బట్ ఆ విధంగా ఉండొచ్చు అనేటటువంటి నా యొక్క భావన. What I have learned, I want to share with you. కాబట్టి నేను నేర్చుకున్నటువంటి విషయాలు నేను మీకు చెప్పడానికి First ఇష్టపడుతున్నాను. thing we all know, it was a irritation. Every day she was saying the same thing. It was an irritating thing. మొదటిగా అది చాలా ఏమంటారు విసిగించేటటువంటి ప్రక్రియ, ప్రతిరోజు కూడా కావాలని మళ్ళా అదే చెప్పడం. Second thing is, రెండవదిగా during those days, ఆ రోజుల్లో no, the ministry was done in a secret way. పరిచర్య చాలా రహస్యంగా జరిగేటటువంటిది. It was not like a opener meeting. బహిరంగంగా మీటింగ్ జరిగేటటువంటిది కాదు. Paul and over missionary, they used to go silently to a place. Maybe they meet a family, they meet a particular person, they preach, they share the word of God, pray for them, and they come back. చాలా రహస్యంగా కొంత కుటుంబాల్లో కానీ అక్కడ ఇక్కడ వెళ్ళి వాళ్ళకి సువార్త ప్రకటించి ఆ విధంగా వచ్చేటటువంటి పరిస్థితి అక్కడ ఉండేది. So this lady, she was making it public. కానీ ఈ యొక్క స్త్రీ ఏం చేస్తుందంటే అంత బయట బట్టబయలు చేసేసి She told once, twice, that is okay. But when she was keep on saying the same thing, it was becoming a kind of uncomfortable situation for Paul and God's people there. సో 1-2 సార్లు కాకుండా పదే చెప్పడం వల్ల వీళ్ళు సువార్త ప్రకటించడానికి అది ఒక ఆటంకంగా మారే అవకాశాలు ఉన్నాయి. Maybe that was the reason Paul told, rebuked that evil spirit and said, you get out of her. అందుకోసమే పవిత్రాత్మని గద్దించి అక్కడి నుంచి విడిచిపోమని ఆ విధంగా చేయడం మనం చూస్తున్నాం. Then what happened? ఏం జరిగింది ఆ తర్వాత? When the spirit left her, ఆ యొక్క పవిత్రాత్మ వదిలిన తర్వాత the owners, they understood that the fortune telling spirit left that lady. సోద చెప్పేటటువంటి ఒక ఆత్మ ఆ యొక్క చిన్నదాన్ని విడిచిపోయిందని యజమానులకి తెలిసింది. And it was a business loss for them. వాళ్ళకి బిజినెస్లో వ్యాపారంలో ఎంతగానో నష్టం వచ్చింది. Maybe they were earning some little money through this lady. ఈ యొక్క చిన్నదాని ద్వారా వాళ్ళు కొంత డబ్బు సంపాదించేటటువంటి Now వాళ్ళు. when this evil spirit went away, their income is stopped now. వాళ్ళ యొక్క ఆ యొక్క అపవిత్రాత్మ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకు వచ్చేటటువంటి లాభం తగ్గిపోయింది. So now what did they do? కానీ వాళ్ళు ఏం చేశారు? This is very, very important. చాలా ప్రాముఖ్యమైనటువంటిది. They made a problem there. అక్కడ వాళ్ళు ఒక సమస్యని సృష్టించారు. They took them to the court or police station, whatever it was. అక్కడ ఉన్నటువంటి న్యాయ సభలకి వాళ్ళని తీసుకొని వెళ్ళడం జరిగింది. And after going there, అక్కడ వెళ్ళిన తర్వాత they did not say, these people cast out the evil spirit in that woman. ఆ యొక్క స్త్రీ యొక్క అపవిత్రాత్మను వెళ్ళగొట్టారు అని చెప్పడం లేదు. Because of that, I have lost my income. దానివల్ల మాకు నష్టం వచ్చిందని చెప్పలేదు. They did not say like that. ఆ విధంగా చెప్పలేదు వాళ్ళు. What did they say? వాళ్ళు ఏం చెప్పారు? These people are Jewish people. వీళ్ళు ఏమో యూదులు. They are teaching customs and traditions which are against us. We the Roman people, they are teaching some things against us. మనం రోమీలం కదా, మనకి వ్యతిరేకమైన ఆచారాలని సంస్కృతుల్ని పాటించాలని వీళ్ళు మనకి బోధించి పాడు చేస్తున్నారనేసి నింద వేశారు. They never opened their mouth about that evil spirit at all. ఆ జరిగినటువంటి అపవిత్రాత్మ గురించి అసలు అక్కడ ఏం మాట్లాడలేదు వాళ్ళు. They did not talk anything about fortune telling at all. సోద చెప్పేదాని గురించి కూడా ఏం మాట్లాడలేదు వాళ్ళు. So that is why mostly why Christians are hated by the world. అందుకోసమే క్రైస్తవులు ఎక్కువగా ద్వేషింపబడడానికి ఇది ఒక కారణం అని మనం తెలుసుకోవాలి. We are becoming a loss makers for many of the businesses happening in the world. ఈ లోకంలో జరిగే అన్యాయపు వ్యాపారాలన్నిటికి కూడా మనమే నష్టాలు తెచ్చే వారిగా ఉన్నాము. Hallelujah. You understand that? ఈ యొక్క పాయింట్ అర్థమైంది కదా మీకు? I don't know how many of you understood that. I understood it very deeply. I also You understood, na? అర్థమవుతుంది కదా. మన యొక్క నిజాయితీ గల జీవిత విధానం ద్వారా సువార్త ప్రకటన ద్వారా ఎంతోమంది వ్యాపారాలు నష్టంగా అయిపోయే అవకాశాలు ఉన్నాయి. We say
don't smoke. మనం సిగరెట్ తాగొద్దు అని చెప్తాం. It is a very big industry. అది చాలా పెద్ద వ్యాపార సంస్థ. We say Christians don't drink. ఈ యొక్క తాగొద్దు అనేటటువంటి మాట చెప్తాం. And we also make people, even the drunkard people, we are converting them to good people. తాగుబోతులు కూడా దేవుని కృపలో వాళ్ళు మారడానికి మన యొక్క సాధనాలుగా వాడబడుతున్నారు. Now this alcohol is a very big industry. ఈ యొక్క ఆల్కహాల్ అనేటటువంటి చాలా పెద్ద వ్యవస్థ అది. Really, many people are not worried a person becoming Christian. They are not worried about that. చాలా మంది ఒక వ్యక్తి క్రైస్తవుడు అవుతారు అనేటటువంటి దాంట్లో వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు వాళ్ళకి. But కానీ they are losing their business in many ways. కానీ క్రైస్తవుడు అయితే వాళ్ళ యొక్క వ్యాపారం దెబ్బతింటుంది అనేటటువంటి బాధ ఉంది. In the same book of Acts, there is one more incident. ఇదే అపోస్తుల కార్యంలో ఇంకొక సంఘటన కూడా ఉంది. Same Paul is going and preaching in one place. పౌలే మళ్ళా ఇంకో ప్లేస్లో ఆయన ప్రకటించడం మనం గమనించవచ్చు. There was a person like a goldsmith. He is like a silversmith or goldsmith. ఈ యొక్క వెండి తయారు చేసేటటువంటి ఒక వ్యక్తి, ఒక బిజినెస్ ఉండేటటువంటిది. He makes small golden idols. చిన్న చిన్న విగ్రహాలని తయారు చేసేటటువంటి వాడు కంసాలి. It was giving very good profit for them. వాళ్ళకి చాలా లాభం వచ్చేది. But when Paul preached the gospel, when people turned from that idol worship to God, their business was affected in a very larger scale. పౌలు అక్కడ ప్రకటించిన తర్వాత చాలా మంది విగ్రహారాధికులు దేవుని వైపు తిరిగి ఆ విధంగా అయిపోయిన తర్వాత వాళ్ళ యొక్క వ్యాపారం చాలా ఎక్కువగా దెబ్బతినడం మనం చూస్తున్నాం. This happens towards the end of Acts, book of Acts. ఈ యొక్క అపోస్తుల కార్యం చివరిలో మనం ఇవన్నీ కూడా గమనించవచ్చు. So there also the people, they make a very big problem for Paul and his companions. సో వాళ్ళు కూడా పౌలుకి తన యొక్క మిత్రులకి చాలా సమస్యల్ని సృష్టించడం జరిగింది. So today many people oppose Christianity. The reason is business. There is a business, there is a loss for their business. ప్రస్తుతం కూడా చాలా మంది క్రైస్తవ్యాన్ని అడ్డుకోవడానికి గల కారణం ఏంటంటే వాళ్ళ యొక్క వ్యాపారం దెబ్బతింటుంది. Hallelujah. దేవునికి స్తోత్రం. Hallelujah. But we need to pray that the Spirit of God will overcome the spirit of evil in this earth. కాబట్టి మనం పరిశుద్ధాత్ముడు ఈ లోకంలో ఉన్నటువంటి ఆత్మని జయించినట్లుగా మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి. Just to make somebody's business greater, we cannot keep sitting quietly. వేరే వాళ్ళ బిజినెస్ బాగా ఎదగడానికి మనం మౌనంగా కూర్చుంటే కుదరదు. God has given us, Jesus Christ has given us one business. యేసయ్య మనకి ఒకే ఒక వ్యాపారాన్ని ఇచ్చాడు. Go into all the world and preach the gospel and baptize the people in the name of the Father, Son and the Holy Spirit. సమస్త సర్వలోకంకు వెళ్ళి మీరు సమస్త సృష్టికి సువార్తను ప్రకటించండి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో వారికి బాప్తిస్మం ఇవ్వండి. That is the greatest commandment given by Jesus Christ to all of us. మనందరికి కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చినటువంటి గొప్ప ఆదేశం అది. We try to make lives better. మనం ప్రజల యొక్క జీవితాలని బాగు చేయడానికి దేవుడు మనకి We try to make our society, our country better. మన యొక్క సమాజాన్ని, మన దేశాన్ని శ్రేష్టమైనదిగా చేయడానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. We kneel down and pray and we weep in the presence of God for a sinner to become a righteous person. మనం మోకరించి మనం ప్రార్థన చేయాలి, ఆ యొక్క పాపులు దేవుని వైపు తిరగాలని మనం ప్రార్థించాలి. Because that is the work given to us. ఎందుకంటే అది మనకి ఇవ్వబడింది, అది దేవుడు మనందరికి ఇచ్చాడు. Hallelujah. దేవునికి స్తోత్రం. Hallelujah. దేవునికి స్తోత్రం. And in this journey of ministry, we may have to face lot of opposition. ఈ యొక్క పరిచర్యలో, ప్రయాణంలో అనేకమైనటువంటి ఇబ్బందులు మనం ఎదుర్కోవచ్చు. We need not be scared about that. దాని గురించి మనం భయపడాల్సిన పని లేదు. We need not be surprised about that. దాని గురించి ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. Because even Jesus had to face all those struggles. యేసయ్య కూడా ఇటువంటి పరిస్థితులు గుండా వెళ్ళవలసి వచ్చింది. Even the apostles, Apostle Peter or other people, Apostle Paul, they had to travel through, go through all sort of troubles and sufferings. అపోస్తలులు కూడా, అపోస్తలైన పేతురు, అపోస్తలైన పౌలు కూడా ఇటువంటి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు గుండా, శ్రమల గుండా వెళ్ళడం జరిగింది. Why? ఎందుకు? Because they chose to preach the word of God, the gospel of God. సువార్తని, దేవుని యొక్క సువార్తని ప్రకటించడానికి వాళ్ళు తమను తాము నిర్ణయం తీసుకున్నారు. I am sure most of you
you had a different life before coming to God. యేసుక్రీస్తు నమ్మకం ముందు మీకు ఒక వేరే జీవితం ఉండేదని నేను అనుకుంటున్నాను. And today you have a better life. కానీ ఇప్పుడు మీకు ఒక మంచి జీవితం ఉంది. Maybe you may not have more money. మీకు డబ్బులు ఎక్కువ ఉండకపోవచ్చు. Maybe you did not become rich by coming here. ఇక్కడ వచ్చినందువల్ల మీరు పెద్ద ధనవంతులు కాకపోవచ్చు. But your personal life has become a better life. మీ వ్యక్తిగత జీవితం చాలా గొప్పగా మారి ఉండొచ్చు. I know about my father. మా నాన్న గురించి మాకు తెలుసు. When I was a small boy, నేను చిన్నవాడిగా ఉన్నప్పుడు I remember those things. కొన్ని విషయాలు నాకు జ్ఞాపకం ఉన్నాయి. I was not a very small boy. I was not like 2 years or 3 years. నేను 2-3 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు No, not like that. అప్పుడు కాదు, 5, maybe 4 years, 5 years, even above after 5. 5-6 సంవత్సరాల ఆ ప్రాయంలో. So I mean, I can remember what I saw. అంటే నేను చూసిన దానికి జ్ఞాపకం ఉంచుకున్నటువంటి వయసులో నేను ఉన్నాను. During those days, my father was not a believer. ఆ టైంలో మా నాన్నగారు విశ్వాసి కాదు. So always, if I have to find him, I have to find him among the bushes, thorns. నేను కనుక ఆయన్ని ఎక్కడైనా అంటే వెళ్ళిపోయిన తర్వాత కనుక్కోవాలంటే ఆ యొక్క ముళ్ళ పొదల్లో అట్లా నేను కనుక్కోవాల్సి He వచ్చింది. will be sitting with his friends. They will be playing that cards. వాళ్ళ పిల్లలతో వాళ్ళ యొక్క స్నేహితులతో కలిసి పేకాట ఆడేటటువంటి వాడు. And he will be always with cigarettes. ఆ యొక్క సిగరెట్ ఎల్లప్పుడూ ఆ యొక్క తాగేటటువంటి వాడు. That was his life, everyday life. ప్రతిరోజు కూడా అదే ఆయన యొక్క జీవితం. Then he used to beat my mother like anything every day. అలాగే ఆంటీని చాలా ఎప్పుడు కూడా కొట్టేటటువంటి వాడు. But after becoming a believer in Christ, కానీ క్రీస్తులో ఆయన విశ్వాసిగా అయిన తర్వాత his cigarette smoking stopped. ఆ యొక్క సిగరెట్ తాగడం ఆగిపోయింది. Playing cards stopped. పేకాట ఆగిపోయింది. Bad friendships start. చెడు స్నేహం Stop. ఆగిపోయింది. He began to show love for us. మా మీద ప్రేమ చూపించడం ప్రారంభించాడు. He gets angry, that is there. Even today he may get sometime angry. But the life కోపడతాడు. is in many major way it is completely changed. కొన్నిసార్లు కోపడతాడు, ఇప్పుడు కూడా కోపడచ్చు. కానీ చాలా వరకు పెద్ద పెద్ద విషయాల్లో గొప్ప మార్పును మేము So గమనించాం. what I'm trying to say is, నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే by coming to God, దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు our lives have changed. మన జీవితాలు మార్పు చెందుతాయి. Our lives have become better. మన జీవితాలు ఉత్తమంగా మారుతాయి. God is still is ready to make us much more better. ఇంకా మంచిగా దేవుడు మార్చడానికి ఇష్టపడుతున్నాడు. But most of the time we don't give space for God to bring that change in our కానీ lives. చాలా సార్లు దేవుడు మనల్ని మార్చడానికి మనం దేవునికి అవకాశం ఇయ్యము. But here what we see here in the Bible, in this passage, ఈ యొక్క వాక్య భాగంలో మనం ఏం చూస్తున్నామంటే when there was a deliverance in that lady, in that woman, ఆ యొక్క పాప యొక్క అపవిత్రాత్మ వదిలి వెళ్ళిపోయిన తర్వాత people around her were not happy about that. అక్కడ చుట్టుపక్కల ప్రజలు సంతోషంగా లేరు. What a evil thing. evil thing, what an evil thing. ఎంత చెడ్డ విషయం అది. A woman was possessed by an evil spirit. ఆ యొక్క స్త్రీ దయ్యంతో పట్టి ఉంది. By Paul she was delivered now. పౌలు ద్వారా ఆ యొక్క అపవిత్రాత్మ వెళ్ళిపోవడం జరిగింది. They were supposed to feel happy for her. ఆమె కోసం ఎంతగానో సంతోషించాలి వాళ్ళు. Instead of that, they were angry about her deliverance. ఆ యొక్క విడుదల కోసం వాళ్ళు ఇంకా కోపంతో ఉండడం మనం చూస్తున్నాం. Many people are angry about your deliverance. You know that? నువ్వు కూడా బాగుపడితే చాలా మంది కోపంగా ఉంటారు తెలుసా? Hallelujah. దేవునికి స్తోత్రం. You become a child of God. Many people are not happy about that. నువ్వు దేవుని బిడ్డవైతే చాలా మందికి సంతోషం ఉండదు. You are delivered. Many people are not happy about that. నువ్వు బాగుపడతావు కానీ వేరే వాళ్ళకి అది కోపంగా ఉంటుంది. Your life is blessed and in the way of blessing. Many people are not happy about that. నువ్వు దీవించబడతావు, ఆశీర్వదించబడతావు కానీ చాలా మంది దాన్ని చూసి హ్యాపీగా ఉండరు. They put Paul and his friends into the jail. పౌల్ని వాళ్ళ స్నేహితుల్ని జైల్లో పెట్టడం జరిగిందండి. Even today we keep seeing these things in YouTube or newspapers. We keep seeing these things happening in our country also. మన దేశంలో కూడా మనం గమనించినట్లయితే యూట్యూబ్లో, న్యూస్ పేపర్లో ఇట్లాంటి విషయాల్ని మనం గమనిస్తున్నాం. Many missionaries, many pastors, they are working very hard to change the lives of people, to bring deliverance into their lives. But these pastors and missionaries are put into the jail. చాలా మంది పాస్టర్లు అనేక మంది జీవితాల్లో విడుదల తీసుకురావడానికి సువార్త ప్రకటిస్తున్నప్పుడు పాస్టర్లని జైల్లో పెట్టినటువంటి సందర్భాలు చాలా ఉండడం మనం గమనిస్తాం. Now is the time that you need to thank God for those people who led you to gospel, who led you to Christ.
క్రీస్తు దగ్గర నడిపించడానికి సువార్త మీకు ప్రకటించినటువంటి వాళ్ళందరి విషయంలో మీరు దేవునికి ఎంతగానో వందనాలు చెల్లించాల్సినటువంటి వారుగా ఉన్నారు. Hallelujah. దేవునికి When స్తోత్రం. you go to your home, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత take few minutes of time కొంత సమయం తీసుకొని and thank God for such people, those pastors, those brothers and sisters who shared God's word with you in the beginning. ప్రారంభంలో మీకు దేవుని వాక్యాన్ని ప్రకటించినటువంటి పాస్టర్లకి, సహోదరులకి వాళ్ళ గురించి మీరు దేవునికి వందనాలు చెప్పండి. Thank God for the people who led you to Christ. క్రీస్తులో దగ్గరికి మిమ్మల్ని నడిపించినటువంటి వ్యక్తులను బట్టి దేవునికి వందనాలు చెల్లించండి. Hallelujah. దేవునికి స్తోత్రం. Because it is not an easy job. అది మామూలు విషయం కాదండి. The gospel work is done with much difficulty, with much challenges. మా యొక్క ఎంతో కష్టంతో సవాల్తో చేయాల్సినటువంటి పనులు అవి. You also should have the habit of praying for missionaries whom you may be knowing or you may not be knowing. There are many people working in many difficult areas. They are doing the work of God's work. They are doing in a very difficult మీకు కొంతమంది situations. తెలియవచ్చు, కొంతమంది తెలియకపోవచ్చు. అనేక మంది మిషనరీలు అనేక ప్రాంతాల్లో ఎంతో కష్టమైనటువంటి పరిస్థితులు గుండా వెళ్తూ దేవుని యొక్క పరిచయం చేస్తున్నారు. వాళ్ళ కోసం నువ్వు నేను ప్రార్థన చేయవలసినటువంటి అవసరం ఉంది. But today I understand you would have got that one important truth why Christian work is hated by many people in the world. ఈ లోకం ద్వారా దేవుని పని చేసేటటువంటి, దేవుని సేవ చేసే వాళ్ళు ఎందుకు ద్వేషించబడుతున్నారో మీకు ఆ సత్యం అర్థమైందని నేను అనుకుంటున్నాను. Because pastors, Christians, you bring lot of loss to the outside world. పాస్టర్లు, విశ్వాసులుగా మన అందరం కూడా అనేకమైన లోకంలోని అనేక వ్యాపారాలకి నష్టం తీసుకొస్తున్నాం కాబట్టి మనల్ని ద్వేషిస్తున్నారు. That's why they don't like Christ, they don't like Christians. అందుకోసమే వాళ్ళు క్రీస్తుని ఇష్టపడరు, క్రైస్తవుల్ని కూడా ఇష్టపడరు. Then what happened? Now Paul and Silas, they were in the prison. ఇప్పుడు పౌలు ఆ యొక్క శీల చెరసాలలో ఉండడం మనం చూస్తున్నాం. They were very severely flogged, beaten. Now they are tied and kept in the very safe place in the jail. ఆ యొక్క జైల్లో చాలా లోపల గదిలో వేసి వాళ్ళని అక్కడ ఎంతో భద్రంగా ఉంచినటువంటి పరిస్థితి ఇక్కడ మనం చూస్తున్నాం. 25 onwards we will read. 25వ వచనం నుంచి మనం చూస్తే, అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలాయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలను పాడుచును ఉండిరి, ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగాను, చెరసాల పునాదులు అదరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడెను. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరిచినట చూచి ఖైదీలు పారిపోయారు అనుకొని కత్తి దూసి తన్ను తాను చంపుకొనబోయెను. అప్పుడు పౌలు, నీవు ఏ హానియో చేసుకొనివద్దు, మేమందరం ఇక్కడే ఉన్నామని బిగ్గరగా చెప్పాను. అతడు దీపం తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలుకును శీలకును సాగిలపడి వారిని వెలుపలికి తీసుకొని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలనెను? అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి. So when these people were put into the prison, వీళ్ళు చెరసాలలో ఉంచబడినప్పుడు they started singing hymns and they started praising God. దేవుణ్ణి స్తుతిస్తూ కీర్తనలు పాడుతున్నారు వీళ్ళు. All of you just listen to me. దయచేసి మీరు అందరూ కూడా పిల్లల్ని పక్కన వదిలేసి మీరు వినండి దయచేసి. వాళ్ళు ఏడుస్తారు, వాళ్ళు వదిలే. Even at a very comfortable times, we are not able to praise God. మంచి సమయాల్లో కూడా మనం దేవునికి వందనాలు చెల్లించాం. We don't have the heart to praise God. దేవుణ్ణి స్తుతించడానికి మనకి హృదయం ఉండదు. Sunday is a very relaxing day. Sunday is a very ఆదివారాలు చాలా విశ్రాంతి తీసుకోవాలనుకుంటాం మనం. The government has given a holiday so that we can spend time for family, we can come to the church, worship God. We have sufficient time. మనకి ఫ్యామిలీతో గడపడానికి, సంఘంతో గడపడానికి ప్రభుత్వం మనకి సెలవు దయచేసింది. చాలా మనకి ఎక్కువ సమయం అందుబాటులో ఉంది. But still, most of us, we don't have the heart to praise and worship God. కానీ చాలా మంది మనం దేవుణ్ణి స్తుతించడానికి ఇష్టపడం. But here, Paul and Silas, they were beaten heavily. ఇక్కడ పౌలు శీలలు వాళ్ళు బాగా కొట్టడం జరిగింది వాళ్ళిద్దరిని. They were not kept in a AC room. వాళ్ళకి ఏసీ రూమ్ లో పెట్టలేదు వాళ్ళని. They beat them very badly. బాగా వాళ్ళని కొట్టడం జరిగింది. The body was full of pain. మా యొక్క శరీరం అంతా నొప్పితో ఉంది. Probably in many places it was bleeding. కొన్ని ప్రాంతాల్లో కొంత భాగాల్లో రక్తం కారుతుండొచ్చు. The skin was bruised. ఆ యొక్క
ఆ యొక్క చర్మం కూడా బయటికి వచ్చి ఉండొచ్చు. But even in that situation, what did they do? ఆ పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఏం చేశారు? They were singing songs for God. They were worshiping God. వాళ్ళు దేవుణ్ణి స్తుతిస్తున్నారు, దేవుణ్ణి ఆరాధిస్తున్నారు వాళ్ళు. But as I told you earlier, even in a very comfortable situation, we are not able to praise God. ఇంతకుముందు చెప్పినట్లుగా మనం మంచి పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి ఆరాధించడానికి ఇష్టపడాలి. So when they were praising and singing songs for God, దేవునికి వాళ్ళు పాటలు పాడుతూ దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నప్పుడు the prisoners in the other cells, people around there in different cells, they were also listening to what they were singing. చెరసాల్లో ఉన్న వేరే గదుల్లో ఉన్నటువంటి ఖైదీలు వీళ్ళు పాడే పాటలు వింటున్నారు వాళ్ళు. So the worship was, it was getting more intensified. ఈ యొక్క ఆరాధన చాలా ఇంకా ఎక్కువగా అది అవుతుందన్నమాట. So when they were worshiping, all of a sudden there was a trembling, there was a shaking inside the jail. ఆ పాటలు పాడుతున్నప్పుడు అకస్మాత్తుగా అక్కడ భూమి వణికిపోవడం, అక్కడ చాలా భయం అనేటటువంటిది అక్కడ వచ్చేసింది. It was so heavy and it was so strong, even their bondages were broken. ఎంత అది ఎక్కువగా వచ్చిందంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆ యొక్క గొలుసులు అవన్నీ పెద్దవి కూడా తెగిపోయినాయి. The prison doors were open. ఆ యొక్క చెరసాల గదులు తెరుచుకున్నాయి. When we choose to worship God in our troubles, God can do things beyond our imaginations. మన కష్టమైనటువంటి పరిస్థితుల్లో మనం దేవుని ఆరాధిస్తున్నప్పుడు కూడా మనం అనుకోనటువంటి అనేకమైనటువంటి ఆశ్చర్యకార్యాలను దేవుడు చేయగలడు. Even if we had Paul and Silas, they were resting because they were so tired, they were beaten up. Even if they were resting, no, God would not felt bad about them. వాళ్ళు బాగా కొట్టబడ్డారు, వాళ్ళు చాలా అలసిపోయారు, వాళ్ళు ఒకవేళ ఆ విధంగా పడుకుంటే దేవుడు ఏం అనుకునేవాడు కాదు. Because they were very tired. వాళ్ళు బాగా అలసిపోయారు కాబట్టి దేవుడు కూడా they were weak. వాళ్ళు బలహీనంగా ఉన్నారు. But they chose to worship God even in the times of difficulty and pain. ఆ నొప్పి బాధ ఉన్న కష్టమైన సమయాల్లో కూడా దేవుణ్ణి ఆరాధించడానికి వాళ్ళు తమను తాము నిర్ణయం తీసుకున్నారు. Such things can be done only by few people in the church. సంఘంలో కేవలం కొంతమందే ఇలాగా దేవుణ్ణి స్తుతించగలరు. Not everyone will have the heart to do like these things. ఈ విధంగా దేవుణ్ణి ఆరాధించేటటువంటి వాళ్ళు సంఘంలో అందరూ చేయలేరు. Maybe if there are 100 people in the church, ఒకవేళ 100 మంది సంఘంలో ఉంటే maybe some 5 people may do like these things. 5 మంది ఈ విధంగా చేస్తారేమో. Or 3 people may do like these things. ఇది ముగ్గురు ఈ విధంగా చేస్తారేమో. Are you one among those 5 people? ఆ 5 మందిలో నువ్వు ఉన్నావా? Are you one among the 3 people? ఆ ముగ్గురులో నువ్వు కూడా ఉన్నావా? Can you worship the Lord in times of pain and trouble and disappointments? నిరుత్సాహంలో, ఇబ్బందుల్లో, బాధల్లో దేవుని ఆరాధించడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? Can you do that? నువ్వు చేయగలవా? Many of us, we choose to keep saying to the Lord our problems. Lord, this is my problem, this is my problem, this is my problem. చాలాసార్లు మన అందరం కూడా మన సమస్యలను చెప్పుకోవడానికే ఇష్టపడతాం. యేసయ్య నాకు ఈ సమస్య ఉంది ప్రభువా, ఈ సమస్య ఉంది ప్రభువా, నువ్వు సహాయం చేయి అని సమస్యలే చెప్పుకుంటూ ఉంటాం దేవుడికి. Paul could have prayed to God, God, we are in jail, come and save us. We are in jail, come and save us. He could have prayed like that. పౌలు కూడా ప్రభువా మేము జైల్లో ఉన్నాం, వచ్చి రక్షించు, ప్రభువా మేము జైల్లో ఉన్నాం, రక్షించని ఆయన కూడా అలాంటి ప్రార్థన చేయగలడు. We are your servants, why did you put us into the jail here? మేము మీ సేవకులు, ఎందుకు మమ్మల్ని జైల్లో మమ్మల్ని పెట్టావు మీరు? Do some miracle, do some miracle. ఏదైనా ఒక అద్భుతం చేయి ప్రభువా, అద్భుతం చేయి ప్రభువా. So instead of praying like that, ఆ విధంగా ప్రార్థన చేయడానికి బదులుగా they chose to worship and praise God, thank God. వాళ్ళు దేవుని ఆరాధించడానికి, స్తుతించడానికి వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. If you can understand this truth clearly, ఈ యొక్క సత్యాన్ని స్పష్టంగా అర్థం చేసుకున్నట్లయితే, and if you can try doing this in your difficult times, నీ యొక్క కష్టమైన పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి నిజంగా ఆరాధించగలిగితే, I can surely say you can see the deliverance of God in your life. నీ జీవితంలో దేవుని యొక్క విడుదలని నువ్వు చూడగలవు. Hallelujah. దేవునికి స్తోత్రం. Hallelujah. It is easy to praise God when everything is going very fine in our life. మన జీవితంలో అన్ని బాగున్నప్పుడు దేవుని ఆరాధించడం ప్రతి ఒక్కరు కూడా చేయగలరేమో. ఈ తేలికేమో అది. We keep praying. మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. God is answering all our prayers. మన దేవుడు మన ప్రార్థనలకు అన్ని జవాబిస్తాడు. God is giving promotion in our
work, jobs. మన యొక్క ఉద్యోగాల్లో ప్రమోషన్ ఇవ్వచ్చు, God is expanding our business. మన యొక్క వ్యాపారం బాగా విస్తరించవచ్చు, Our children are doing very well in their studies. మన పిల్లలు బాగా వాళ్ళ యొక్క స్టడీస్ లో And చేస్తున్నారు. everything is happening as per our desires of our heart. మన యొక్క హృదయాన్ని ప్రకారంగా, మన ఆశల ప్రకారంగా దేవుడు అన్ని జవాబులు ఇస్తున్నప్పుడు Then it is very easy to worship God, praise God. అప్పుడు దేవుణ్ణి ఆరాధించడం చాలా తేలిక. And I don't know how much God will be very much interested in such worships. అలాంటి ఆరాధనని దేవుడు ఎంత ఆసక్తిగా వింటాడో అనేటటువంటి నాకు సందేహమే. These are the times God is very much watchful to see what his children are going to do in like this situation. ఇలాంటి పరిస్థితుల్లో, కష్టమైన పరిస్థితుల్లో కూడా నా పిల్లలు ఏం చేస్తారా అని దేవుడు ఎంతగానో ఆయన ఆసక్తిగా ఎదురు చూస్తాడని నేను అనుకుంటున్నాను. So Paul did not pray to God asking for a miracle or deliverance. పౌలు ఒక అద్భుతం కోసం, ఒక విడుదల కోసం దేవునికి ప్రార్థన చేయలేదు, కానీ Paul just started worshiping, praising and thanking God. దేవుణ్ణి ఆరాధించడం, దేవుణ్ణి స్తుతించడం, దేవునికి వందనాలు చెల్లించడం ప్రారంభించాడు. Thanking for what? దేనికి వందనాలు చెల్లిస్తున్నాడండి? Thanking for what? దేనికి వందనాలు చెల్లిస్తున్నాడు? For the beatings? ఆ యొక్క బాగా దెబ్బలు పడ్డాయి కదా, దానికోసమా? Thanking for what? దేనికి వందనాలు? For the prison? జైలుని బట్టి వందనాలు అంటున్నాడా? As believers in Christ, క్రీస్తునందు విశ్వాసులుగా we need to thank God for everything. అన్నిటి కోసం, అన్ని విషయాల్లో దేవునికి వందనాలు చెల్లించాలి. Hallelujah. దేవునికి స్తోత్రం. When your prayers are answered, praise God. ప్రార్థనకి జవాబు వస్తే దేవునికి వందనాలు చెల్లించాలి. Prayers are not answered, praise God. ప్రార్థనకి జవాబు రాకపోయినా దేవునికి స్తుతించాలి. You are getting a new job, praise God. కొత్త ఉద్యోగం వస్తే దేవుని స్తుతించాలి. And you are losing that job, praise God. ఉద్యోగం పోయినా సరే దేవునికి వందనాలు చెల్లించాలి. Your children are obeying you, praise God. దేవునికి విధేయతగా మీ పిల్లలు ఉంటే దేవునికి వందనాలు చెల్లించాలి. They are not at all listening to you, still praise God. మీ పిల్లలు తిరుగుబాటు ఉన్నా సరే దేవునికి వందనాలు చెల్లించాలి. Whatever you are asking for, God is giving, praise God. మీరు అడిగేవన్నీ దేవుడు నీకు ఇస్తే దేవునికి వందనాలు చెల్లించాలి. Many times you have been praying, fasting, waiting for a long time, your prayer is not still answered, keep praising God. చాలాసార్లు ప్రార్థన చేస్తాం, ఉపవాసం ఉంటాం, ఎన్నోసార్లు ఎదురు చూస్తాం, కానీ దేవుడు మనకి జవాబు ఇయ్యడు. అప్పుడు కూడా దేవునికి వందనాలు చెల్లించాలి. Sometimes you will say, this is the thing it should never happen in my life. నా జీవితంలో ఇది ఎప్పుడు జరగదని నువ్వు అనుకోవచ్చు. I don't want this thing to happen in my life. లేకుంటే ఇది నా జీవితంలో జరగకూడదు అనుకోవచ్చు. And it happened. కానీ జరిగింది. Praise God. దేవా నీకు వందనాలు అని చెప్పి. That is very difficult. చాలా కష్టం అట్లాగా దేవునికి వందనాలు చెల్లించడం. See, even when I applied for the transfer, నేను ట్రాన్స్ఫర్ కోసం అప్లై చేసినప్పుడు I applied to Kerala. Kerala was my first preference. కేరళ అనేది నా మొదటి ప్రాధాన్యత. అక్కడికి రావాలని నేను ట్రాన్స్ఫర్ అప్లై చేశాను. Then they asked 3 options. తర్వాత వాళ్ళు 3 అవకాశాలు ఇచ్చారు. First Kerala, మొదటిది కేరళ, then Pune, Maharashtra. మహారాష్ట్రలో ఉన్న పూణే, Third was my home state, Tamil Nadu. తర్వాత ఆ యొక్క తమిళనాడు అనే ప్రాంతం. I never asked for Telangana or Hyderabad. తెలంగాణ, హైదరాబాద్ అస్సలు అడగలేదు నేను. Even my wife was saying that is the one place which should not come. సవి కూడా ఇక్కడికి రాకూడదు, అసలు ఆ ప్లేస్కి వెళ్ళకూడదు, అక్కడ వినోలే ఉంటుంది. లేదు, Because we had our own plans about children's studies and other things. ఎందుకంటే మా పిల్లల యొక్క చదువుల కోసం మాకున్నటువంటి ప్రణాళికలు మాకున్నాయి. 29th of May, I admitted my son in an hostel in Mangalore. Mangalore. మ్యాంగ్లూరులో 29th May. మే నెల 29వ తేదీన మా బాబుని అక్కడ హాస్టల్లో కూడా జాయిన్ చేయడం జరిగింది. I have paid his entire fees, 2.5 lakhs. 2.5 లక్షలు మొత్తం కూడా కట్టడం కూడా జరిగింది. And my daughter's admissions in Mangalore was going on. ఈ యొక్క సింథియా కూడా అక్కడ అడ్మిషన్స్ అక్కడ జరుగుతూనే ఉన్నాయి. అక్కడ Document verification, certificate verification, step by step they were doing. ప్రతి ఒక్క సర్టిఫికేట్ ఇవన్నీ వెరిఫికేషన్స్ అన్నీ కూడా జరుగుతున్నాయి, ప్రాసెస్ జరుగుతుంది. On 13th June, my daughter's last step, that is online interview was going on one side. రైట్. ఈ యొక్క సింథియాది అక్కడ ఇంకా కాలేజ్లో జాయిన్ కావడానికి ఉన్నటువంటి లాస్ట్ స్టెప్ ఏంటంటే ఆన్లైన్లో ఇంటర్వ్యూ జరుగుతుంది. At the same time, I am getting my transfer order saying you have been transferred to Hyderabad. ఆ సమయంలోనే నీకు హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయిందని నాకు ఆ యొక్క ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ వచ్చాయి. So between these 15 days, we were praying to God, God give us Kerala
or okay, Pune at least. We never thought of Hyderabad. We never, that was not at all in our mind. సో ఈ యొక్క 15 రోజులు కూడా మేమేంటి ప్రభా కేరళ ఇవ్వు ప్రభా మాకు వెళ్ళాలని ఉంది, లేకుంటే కనీసం మహారాష్ట్ర ఇవ్వు ప్రభా అని వాటి గురించి మేము దేవుని దగ్గర విజ్ఞాపన చేయడం జరిగింది. Even I made up my mind, I get to Kerala or Pune or Tamil Nadu, family will be in Mangalore. That's why I paid full fees for it. నేను ఈ 3 ప్రాంతాల్లో ఎక్కడొచ్చినా సరే నా యొక్క కుటుంబం మ్యాంగ్లూరులో ఉంటుంది అనేటటువంటి ఆ విధంగా నేను సెట్ చేయొచ్చని ఫుల్ ఫీజు కూడా కట్టేసిన. నేను ఈ మూడిట్లో ఏదో ఒకటి వస్తుందని. Wherever, whichever 3 states I am working, family will be in Mangalore. నేను ఆ యొక్క స్టేట్లో ఎక్కడ రాష్ట్రాల్లో పనిచేసినప్పటికి కూడా నా యొక్క కుటుంబం ఆ యొక్క మ్యాంగ్లూరులో ఉంటుంది కాబట్టి అనేసి నేను ఆల్రెడీ నిర్ణయాలు కూడా తీసేసుకున్నా. The 13th of June, after I got my transfer order, morning I paid additional fees for his extra uniform. That morning, same day morning. ఆ 13వ తేదీ మళ్ళా ఆ యొక్క హాస్టల్ ఫీజే కాదు, మళ్ళీ ఎక్స్ట్రా వేరే ఫీజు కూడా నేను కట్టడం జరిగింది. Because in my mind, I know if not Kerala, they are going to give me Pune. If not Pune, they are going to give me Tamil Nadu. So these were the 3 places I have applied. సో నేను ఏ విధంగా ఆలోచిస్తున్నా, నా యొక్క ఆలోచన ఏంటి, కేరళ కాకపోతే పూణే ఇస్తారు, పూణే కాకపోతే తమిళనాడు ఏదో ఒకటి ఇస్తారు కదా అనేసి నా ప్రణాళికలో నేను ముందుగా వెళ్ళిపోవడం జరిగింది. So when I saw the mail saying you have been, it is given like this, we are pleased to inform you, you have been, then I thought to myself, you are pleased boss, but I am not pleased. Huh? సో మేము మీకు హైదరాబాద్ ట్రాన్స్ఫర్ చేయడానికి ఎంతగానో అంటే సంతోషపడుతున్నామని వాళ్ళు లెటర్ ఇస్తే మేమేం సంతోషపడతలేరు, మీరే సంతోషిస్తున్నారని నేను అనుకున్నాను. So I was little bit disappointed that time. కొంత నిరుత్సాహం కూడా గురి అవ్వడం జరిగింది. So many confusions. చాలా గందరగోళమైనటువంటి Now పరిస్థితి. what to do for the children next? ఇప్పుడు పిల్లల గురించి నేను ఏం చేయాలి ఇప్పుడు? If my son is in hostel, he will be in one place. ఒకవేళ నా కుమారుడు హాస్టల్లో ఉంటే ఒక ప్లేస్లో ఉంటాడు, And wife and daughter will be in Mangalore. భార్య అలాగే కూతురు ఇంకొక మ్యాంగ్లూరులో I ఉంటాడు. will be in Telangana, Hyderabad, Andhra Pradesh. I will be roaming here. ఇంకా నేను తెలంగాణ ఆంధ్రాలో చుట్టూ తిరుగుతుండాలి. Or even if we are not shifting to Mangalore, we were staying in Hubli. మేము యాక్చువల్గా హుబ్లీలో ఉండేవాళ్ళం. So we will be in 3 different places. 3 వేరు ప్లేసెస్లో ఉండాల్సిన Any emergency situation, where can I go? Can I go to Hubli or can I go to Mangalore? What should I do? అత్యవసర పరిస్థితుల్లో ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, హుబ్లీకి వెళ్ళాలా లేకుంటే మ్యాంగ్లూర్కి వెళ్ళాలా అనేటటువంటి ఆలోచన. There was a lot of confusion. చాలా గందరగోళ పరిస్థితి. Is it possible to praise God in that situation? అలాంటి పరిస్థితుల్లో దేవునికి వందనాలు చెల్లించడం సాధ్యమేనా? You may also come across such situations or situations which are more worrisome. ఇలాంటి పరిస్థితులు గుండా మీరు వెళ్తుండవచ్చు, లేకుంటే దీనికన్నా కఠినమైనటువంటి పరిస్థితులు గుండా మీరు జీవితంలో వెళ్తుండవచ్చు. But is it possible to praise God? ఇలాంటి పరిస్థితుల్లో దేవునికి నిజంగా హృదయపూర్వకంగా వందనాలు చెల్లించడం సాధ్యమేనా? At that moment when I saw the mail, I was disturbed. ఆ మెయిల్ చూసినప్పుడు నేను ఆ టైంలో నేను చాలా నిరుత్సాహపడ్డాను. But at time passed, ఆ తర్వాత కొంత సమయం అయిన తర్వాత I began to thank God. దేవునికి వందనాలు చెల్లించడం God, ప్రారంభించాను. I told him, God, I know that whatever you do, you will do for our good. ప్రభువా నువ్వు ఏం చేసినా సరే మా మంచి కోసమే చేస్తావు ప్రభువా అని దేవునికి వందనాలు చెల్లించాను. You know, in all this, I mean, when I was expecting my transfer, I never said to God, I want this particular place. I never prayed like that. నేను ఈ యొక్క ట్రాన్స్ఫర్లో కూడా ప్రభువా ఈ ప్లేసే నాకు ఇవ్వని కూడా నేను ప్రార్థన చేయలేదు. నేను I gave options, 3 states I have given the option. ఆ 3 రాష్ట్రాలకి నాకు అవకాశం ఇవ్వబడింది. But I made my mind, I am not going to ask God, I want Kerala only. ప్రభువా నాకు కేరళనే కావాలనేటటువంటిది నా మనసులో లేదు. I am not going to pray like that. అలాంటి ప్రార్థన చేయడానికి కూడా నేను ఇష్టపడలేదు. I was praying to God, you know the best place for me. So whatever is your will, keep doing that. నేనేం ప్రార్థన చేస్తున్నా, ప్రభువా నీకు ఎక్కడ మంచిదో నీకు తెలుసు, ఏది ఉత్తమో నీకు తెలుసు, కాబట్టి ఆ విధంగా నువ్వు నాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తాను. But all of a sudden, I got Hyderabad. చూసారా, ఉత్తమమైనటువంటి హైదరాబాద్నే దేవుడు దానికి ఇవ్వడం జరిగింది. The next day, I understood the plan of God. ఆ తర్వాత రోజు దేవుని యొక్క ప్రణాళిక నాకు అర్థం అవడం జరిగింది. You know, if I had got those 3 states, ఒకవేళ ఆ 3 రాష్ట్రాల్లో ఏదో ఒక రాష్ట్రం నాకు వచ్చుంటే I would have been in that state, family would have been in Mangalore. నేను ఒక రాష్ట్రంలో, నా యొక్క కుటుంబం ఒక రాష్ట్రంలో ఉండేది. But Hyderabad is the only place where
I and my family can stay together. హైదరాబాద్ అనేటటువంటి ఒకే ఒక ప్లేస్లో నేను నా కుటుంబం హ్యాపీగా కలకాలం ఇక్కడే ఉండిపోవచ్చు. Hallelujah. You understand that? ఎస్, Because my work also, my job also I can do here. నేను నా యొక్క ఉద్యోగం ఇక్కడ చేయొచ్చు. My children's study also, it is a very good place for education. పిల్లలకు కూడా విద్య ఇక్కడ చాలా బెస్ట్ ప్లేస్ ఇది. So that thing I understood the next day only. ఆ తర్వాత నాకు ఇది చాలా అర్థమైంది అనమాట. So then we started thinking, okay, why can't we shift our family to Hyderabad only? అప్పుడు హైదరాబాద్కి మనం షిఫ్ట్ అయిపోతే ఎంత బాగుంటుంది అనేసి అప్పుడు ఆలోచించడం. Then my wife also said, she was happy. Yes, it is a good idea. Let us go to Hyderabad. సవి కూడా చాలా సంతోషం అయింది. సరే, చాలా మంచి అభిప్రాయం మీద వెళ్ళిపోదాం మనం, చలో ఇప్పుడే వెళ్ళిపోదాం అని. Hallelujah. దేవునికి స్తోత్రం. Many times our life situation looks like unfavorable for us. చాలాసార్లు మన యొక్క జీవితం యొక్క పరిస్థితులు మనకి అనుకూలంగా ఉండకపోవచ్చు. But whatever may be our situation, కానీ మన పరిస్థితి ఏదైనప్పటికీ we need to learn to praise God. దేవుణ్ణి ఆరాధించడం మనం నేర్చుకోవాలి. Because God does everything for our good and for the glory of His name. మన మంచి కోసం, తన మహిమ కోసమే దేవుడు సమస్తం కూడా చేస్తాడు. So the moment we plan to shift to Hyderabad, మేము ఈ యొక్క హైదరాబాద్కి రావాలని ప్లాన్ చేసుకున్నాం. till today, ఇప్పటి వరకు కూడా God has done everything very beautifully in a systematic manner. God has done everything for us. ప్రతి ఒక్కడు కూడా దేవుడు క్రమంగా మా యొక్క ప్రతి అవసరాన్ని కూడా తీర్చడం జరిగింది. Hallelujah. దేవునికి స్తోత్రం. God will never do anything that is going to harm us, that is going to put us into down. మనకి హాని కలిగించేటట్లు మనం నాశనం అయిపోవడానికి దేవుడు ఏ పని చేయడండి. God will always do things that will bless us, that will make us happy, that will make us prosperous. మనం దీవించబడడానికి, మనం ఆనందించడానికి దేవుడు మన జీవితంలో కార్యాలు So చేస్తాడు. here what happened, their chains were broken. వాళ్ళ యొక్క గొలుసులు అవన్నీ తెగిపోయినాయి. Why? Because they chose to worship God even midst of their pains and troubles. వాళ్ళకు ఉన్నటువంటి కష్టమైన పరిస్థితుల్లో కూడా వాళ్ళు దేవుని ఆరాధించారు. So when the chains were broken, వాళ్ళ యొక్క గొలుసులు తెగిపోయిన now they know very well. They know very well. We praise to God, and this is the doing of God. We are freed. Let us run away. మేము దేవుని ఆరాధించాం కాబట్టి, దేవుడే ఈ కార్యం చేశాడు కాబట్టి చలో పరిగెత్తుదాం అని అనుకోలేదు వాళ్ళు. Then everybody would have thought like that. ప్రతి ఒక్కరు కూడా అదే అనుకుంటారు కదా. I worshipped God. నేను దేవుని ఆరాధన చేశాను. It is God who sent this situation to deliver us from this jail. ఈ యొక్క జైలు నుంచి దేవుడే మమ్మల్ని విడిపించడానికి ఈ పరిస్థితిని కలుగజేశాడు. Okay, come on, get up. Let us go. చలో మనం వెళ్ళిపోదాం పదండి ఇక్కడ నుంచి అనే ఆలోచన. They did not do that. వాళ్ళు ఆ విధంగా చేయలేదు. What did they do? వాళ్ళు ఏం చేశారు? The lights were gone. ఆ యొక్క దీపం కూడా ఆరిపోయింది. So the jailer thought all the prisoners had escaped from the jail. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఖైదీలు వెళ్ళిపోయారని జైలర్ భావించాడు. He drew the sword and he was about to kill himself. ఆ యొక్క కత్తి తీసుకొని తన మీద తనే పొడుచుకోవడానికి రెడీ అయిపోయాడు ఇంకా. Because he knew killing himself by sword is better than the punishment that he will get the next day. ఆ తర్వాత వచ్చేటటువంటి శిక్ష కన్నా తన్ను పొడుచుకొని చనిపోవడమే బెస్ట్ అని అనుకున్నాడు ఆయన. So when he was about to kill himself, Paul said, stop. Don't do that. We are here. ఆయన చంపుకోబోయే ముందే పౌలు దయచేసి ఆపు, చనిపోవద్దని పౌలు చెప్పడం మనం చూస్తున్నాం. None of us ran away. ఎవ్వరు కూడా వెళ్ళిపోలేదు. We are all here. మేమందరం ఇక్కడే ఉన్నాం. Don't harm yourself. నిన్ను హాని చేసుకోవద్దు అని చెప్తున్నాడు. And the Bible says, బైబిల్ ఏం చెప్తుంది? can you read that verse? ఆ యొక్క పదాన్ని మనం చదువుదాం. వచనం 29th verse. 29వ వచనం. Can somebody from sisters, can you read 29th verse, 30th verse? 29, 30. So he was trembling. భయంతో వణికిపోతున్నాడు. He was filled with fear. చాలా భయం అనిపించింది ఆయనకి. He brought Paul and Silas out of the prison. పౌల్ని శీలని బయటికి తీసుకొని వచ్చి And he just fell before them trembling. వాళ్ళ దగ్గర సాగిలపడి And he did not ask anything else. ఏం అడగలేదు వాళ్ళకి. He did not ask anything else. వాళ్ళని ఏం ఇంకా అడగలేదు. He just asked, what must I do to be saved? రక్షణ పొందుటకు నేను ఏం చేయాలి అని అడుగుతున్నాడు. Why didn't you run away? మీరు ఎందుకు వెళ్ళిపోలేదు, ఎందుకు పరిగెత్తి వెళ్ళిపోలేదు అని అడగలేదు. Nothing. అడగలేదు. He asked only one simple question, what should I do
to be saved? ఒకటే ప్రశ్న, నేను రక్షణ పొందాలంటే ఏం చేయాలి అని అడిగాడు. See, if someone needs to be saved, ఎవరైనా రక్షణ పొందాలంటే they should first hear the gospel. వాళ్ళు సువార్త వినాలి కదా. He didn't even ask them to preach gospel. సువార్తని చెప్పని కూడా అంటలేడు ఇక్కడ. Sir, now I understand you are really true apostles or ministers of God. So please share some gospel about God. I will be saved. He did not ask like that. మీరు నిజమైన అపోస్తలులు, నిజమైన సేవకులు అని నాకు అర్థమవుతుంది కాబట్టి ఇప్పుడు నాకు సువార్త చెప్పండి అని కూడా చెప్పడం లేదు వాళ్ళకి. He could have said, all this happened for your sake. So please share some gospel to me. ఇవన్నీ కూడా మీ కొరకే జరిగినాయి కాబట్టి దయచేసి నాకు సువార్త చెప్పండి అంటలేడు. He asked one question, what should I do to be saved? రక్షణ పొందడానికి నేను ఏం చేయాలి అని ఒకే ఒక ప్రశ్న అడగడం ఇక్కడ మనం చూస్తాం. That means what? He already knew the gospel. అంటే దాని అర్థం ఏంటంటే ఆయనకి సువార్త ముందుగానే తెలిసినట్లుగా కనిపిస్తుంది. When did he hear the gospel? ఎప్పుడు సువార్త విన్నాడు? When they were praising and singing God's things, he heard the gospel. వాళ్ళు సువార్త ఆ యొక్క పాటలు పాడుతూ దేవుని ఆరాధిస్తున్నప్పుడు సువార్త విన్నాడు. Hallelujah. దేవునికి స్తోత్రం. You all understand what I'm saying? నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? When they were praising God, దేవుని వాళ్ళు ఆరాధిస్తున్నప్పుడు, when we are singing songs, what do we sing? మనం పాటలు పాడుతున్నప్పుడు ఏం పాడతాం? We are singing gospel. దేవుని యొక్క సువార్తకు సంబంధించే పాడతాం We are కదా. singing the glory of God. దేవుని మహిమ గురించే పాడతాం We are కదా. singing the wonderful things God has done in our life. మన జీవితంలో దేవుడు చేసిన అద్భుత కార్యాల గురించే మాట్లాడతాం And we కదా. are singing about His nature, His characters. ఆయన యొక్క స్వభావం, ఆయన లక్షణాల గురించి మనం పాడతాం. So when Paul and Silas, when they were singing the songs, that time itself the jailer heard the gospel fully. ఆ యొక్క పాటలు, కీర్తనలు పౌలుసీలు పాడుతున్నప్పుడే ఆ యొక్క జైలరు ఆ యొక్క పాటలు విన్నాడు. That's why he asked, what should I do now to be saved? రక్షణ పొందడానికి నేను ఏం చేయాలని అందుకే అడుగుతున్నాడు. Paul said, పౌలు ఏమన్నాడు తెలుసా? believe in the Lord Jesus. ప్రభు అయిన యేసునందు విశ్వసించుము, You will be saved. నువ్వు రక్షణ పొందుతావు, You and your household. నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుతారు. Hallelujah. దేవునికి స్తోత్రం. Hallelujah. Your faith will not just save you, it will save your family as నీ well. యొక్క విశ్వాసం వలన నువ్వు మాత్రమే కాకుండా నీ కుటుంబస్తులు కూడా రక్షణ పొందే అవకాశాలు ఉన్నాయి. When I think of my village, నా యొక్క గ్రామం గురించి నేను no, ఆలోచించిన our village is on the north part of Chennai. చెన్నైలో ఉత్తర ప్రాంతంలో ఉండేటటువంటి Just from there 10 kilometers is Andhra border. ఒక 10 కిలోమీటర్లోనే ఆంధ్ర బార్డర్ వచ్చేస్తుంది. Whenever I think of my village, నా యొక్క గ్రామం గురించి నేను ఆలోచించినప్పుడు one thing I am very happy about my village. నా యొక్క గ్రామం పట్ల ఒక విషయంలో నేను సంతోషంగా ఉంటాను. And the earlier days when I was a very small boy, నేను చిన్నవాడిగా ఉన్నప్పుడు people like my father and only few people were believers. మా నాన్న అలాగే కొంతమంది విశ్వాసులుగా ఉండేవాళ్ళు. But today, కానీ ఈరోజు almost 70% of the village, they are believers in Christ. ఆ గ్రామంలో 70% మంది దేవుని నమ్ముకున్నటువంటి వారిగా ఉన్నారు. Hallelujah. దేవునికి స్తోత్రం. You can raise your hands and say hallelujah. దేవునికి స్తోత్రం అని చెప్పండి. రైట్. When you believe in God, నువ్వు దేవుణ్ణి విశ్వసించినట్లయితే not just you, నువ్వే కాదు, your faith will save you, your family and the people around you. నీ యొక్క కుటుంబాన్ని, నిన్ను, నీ చుట్టుపక్కల వాళ్ళని కూడా ప్రభావితం చేస్తుంది. That's what Paul was saying to the jailer. ఆ యొక్క జైలర్ తో పౌలు ఈ విషయాన్ని మాట్లాడుతున్నాడు. Believe in the Lord Jesus. ప్రభు అయిన యేసునందు విశ్వసించుము, You will be saved. నువ్వు రక్షణ పొందుతావు, You and your household will be saved. నీ యొక్క ఇంటి వారు కూడా రక్షణ పొందుతారు. Maybe here some of you may be here. Maybe you are coming to the church alone. Your family has not come. ఇక్కడ ఉన్నటువంటి మీలో ఎవరైనా ఒక్కరే మీరు రక్షణ పొందినటువంటి వ్యక్తిగా ఉండొచ్చు మీ ఇంట్లో. You are waiting for the salvation of your family. మీ కుటుంబంలో వాళ్ళు కూడా రక్షణ పొందాలని అనుకోవచ్చు. You are eagerly awaiting for that day when your family members will join you to worship the Lord. వాళ్ళు కూడా రక్షణ పొంది ఈ ఆరాధనలో పాల్గొనేటటువంటి రోజు కోసం నువ్వు ఎదురు చూస్తున్నావేమో. You have been praying for that. వాళ్ళ కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావేమో. If your faith in the Lord is correct, నీ యొక్క విశ్వాసం నిజంగా సరైనదైతే, if that faith is complete, ఆ యొక్క విశ్వాసం పరిపూర్ణమైతే, surely your family will accompany you one day with you to worship the Lord. నీ యొక్క కుటుంబం కూడా ఒక రోజున దేవుణ్ణి ఆరాధించడానికి నీతో కూడా సహకరిస్తుంది. Hallelujah. దేవునికి స్తోత్రం. Hallelujah. Here Paul told him the way of salvation to the jailer. జైలర్కి ఆ యొక్క సువార్త గురించినటువంటి సత్యాన్ని ఇక్కడ పౌలు చెప్పాడు.
when I was meditating this chapter, ఈ యొక్క అధ్యాయాన్ని నేను ధ్యానిస్తున్నప్పుడు there is a very important thing that I want to share with you. Maybe another 5 minutes we can close. 5 నిమిషాల్లో మనం క్లోజ్ చేసుకుందాం. ఒక ప్రాముఖ్యమైనటువంటి ఒక విషయాన్ని మీకు చెప్పాలని ఆశపడు. How you can be a blessing to others in your bondage. నీ యొక్క కష్టమైనటువంటి పరిస్థితుల్లో కూడా నువ్వు ఏ విధంగా ఇతరులకు దీవెనకరంగా ఉండగలవు. In our bondage, how to be a blessing to others. మనమే చాలా కష్టాల్లో ఉంటే ఇతరులకు మనం ఎట్లా దీవెనకరంగా ఉంటాం. I myself, I'm a poor person. How can I be a blessing to others? నేనే పేదవాడిగా ఉంటే ఇతరులకు నేను ఏ విధంగా దీవిస్తాను నేను. I myself, I'm a sick person. How can I be a blessing to others? నేనే అనారోగ్యంగా ఉంటే వేరే వాళ్ళని ఎట్లా దీవించగలను నేను. My life itself has lot of problems, struggles. How can I be a blessing to others? నా కుటుంబంలోనే నాలోనే ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఉన్నాయి. నేను వేరే వాళ్ళకి ఎట్లా దీవెనకరంగా ఉంటాను నేను. My own life has got lot of problems, pains. How can I be a blessing to others? నా జీవితంలో ఎన్నో బాధలు ఎన్నో ప్రతికూలతలు ఉన్నాయి. నేను వేరే వాళ్ళకి ఎట్లా దీవెనకరంగా ఉంటాను అనుకోవచ్చు. How can you be a blessing to others? ఎలాగ ఇతరులకి మనం దీవెనకరంగా ఉంటాం. I will tell you a secret. ఒక రహస్యాన్ని మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. When there was a trembling inside the jail, ఆ యొక్క జైల్లో ఆ యొక్క వణుకు అనేటటువంటిది వచ్చినప్పుడు, when there was a severe shaking, అక్కడ బాగా వణికిపోయినప్పుడు, when the doors were opened, అక్కడ తలుపులు తెరవబడినప్పుడు, when their chains were broken, ఆ యొక్క గొలుసులు అవన్నీ కూడా తెగిపోయినప్పుడు, most of the people would be tempted to think like this. చాలా మంది ఈ విధంగా ఆలోచించడానికి శోధించబడతారు. This shaking, this deliverance is for me. ఈ యొక్క విడుదల ఈ విధంగా అయిపోవడం నా కోసమే అనుకుంటాం. That angel came down. He came down just for me. ఆ యొక్క దూత నా కోసమే వచ్చాడు అనుకుంటాం మనం. These jail doors were opened just for me. ఈ జైలు తలుపులు తెరవబడ్డాయి నా కోసమే అనుకుంటాం. The bondages were broken just for me. ఈ యొక్క బంధకాలు అనేటటువంటి తెగిపోయాయి నా కోసమే. Even Paul and Silas, they could have think like this and ran away from the jail. పౌలు శీల కూడా అట్లనే ఆలోచన చేసి పరిగెత్తుకొని వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. But they did not do that. కానీ వాళ్ళు ఆ విధంగా చేయలేదు. You know one thing, very very important thing, as we are closing this sermon now. ఈ యొక్క ప్రసంగం ముగిస్తున్నాం కాబట్టి ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటి తెలుసా అండి? At the times of your deliverance, God will be very closely watching what you are going to do. చాలా ఇక దేవుని యొక్క విడుదల సమీపంలో ఉన్నప్పుడు దేవుడు నిన్ను చాలా జాగ్రత్తగా గమనిస్తాడు. At the times of your blessings, God will be very keenly watching what you are going to do. ఈ దేవుడు నిన్ను ఆశీర్వదించాలనేటటువంటి సమయంలో దేవుడు నిన్ను చాలా బాగా దృష్టిస్తాడు. Paul and Silas, it was their time of deliverance. They could have easily run away, not worrying about anybody else. వాళ్ళు పౌలు శీలలు కూడా విడుదల వచ్చే సమయం వచ్చింది, వాళ్ళు ఎవ్వరి గురించి ఆలోచించకుండా వాళ్ళు వెళ్ళిపోవచ్చు. But they did not do that. కానీ వాళ్ళు ఆ విధంగా చేయలేదు. What did they do? వాళ్ళు ఏం చేశారు? They were waiting and watching what is going to happen. ఏం జరుగుతుందా అని వాళ్ళు ఎదురు చూశారు. Just because they waited, వాళ్ళు ఆ విధంగా ఎదురు చూశారు కాబట్టి they were able to save the jailer and his family, and they were able to lead that family into Christ. వాళ్ళ జైలర్ని వాళ్ళ కుటుంబాన్ని ఆ యొక్క రక్షణ పొందడానికి సహకారులుగా వాళ్ళని రక్షణలో ఎదిగింపజేయడానికి కూడా వాళ్ళు తోడ్పాటును అందించారు. Had they run immediately after the chains were opened, had they run like that, బంధకాలు తెగిపోయిన తర్వాత వెంటనే వాళ్ళు పరిగెత్తి వెళ్ళిపోతే only they would have been saved, they would have been escaped. వాళ్ళు మాత్రమే వాళ్ళు బాగా సేఫ్ అయ్యేవాళ్ళు. Since they chose to remain there, వాళ్ళు అక్కడే ఉండడానికి వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు కాబట్టి what happened? ఏం జరిగింది? They were able to lead the jailer and his family to the experience of salvation of Christ. జైలరు వాళ్ళ కుటుంబాన్ని ఈ యొక్క రక్షణ అనుభవంలోకి వాళ్ళు నడిపించడానికి వాళ్ళు ఇష్టపడ్డారు. So what I'm trying to say is, నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, church believers, until and unless we stop thinking only about ourselves,
the work of the gospel, it is not going to spread. మన గురించి మనమే ఆలోచించుకోవడం అనేటటువంటిది మన ఆపనంత వరకు ఈ యొక్క సువార్త అనేటటువంటిది ముందుకు కొనసాగదు. I am a believer, నేను విశ్వాసిని, you are a believer. నువ్వు విశ్వాసివి. I am always worried about myself. నేను ఎప్పుడు నా గురించే చింతిస్తూ ఉంటాను. I am always thoughtful about my family. నేను ఎప్పుడు నా కుటుంబం గురించే ఆలోచిస్తుంటాను. I am always thoughtful about my blessings. నా ఆశీర్వాదాల కోసమే ఆలోచిస్తున్నాను నేను. If I am such kind of believer, అలాంటి విశ్వాసిగా నేను ఉంటే, if you are a such believer, నువ్వు అలాంటి విశ్వాసిగా నువ్వు ఉంటే, we are not helping the gospel spread. We are not helping them. సువార్త ముందుకు వ్యాపించడానికి మనం సహకారులుగా లేము. The moment the day you choose not to live for yourself alone, that is the day you are doing the work of gospel. నువ్వు నీ కోసం మాత్రమే జీవించడం అనేటటువంటిది ఆపేసినప్పుడే నువ్వు సువార్త ముందుకు వెళ్ళడానికి నువ్వు సాధకంగా ఉంటావు. But sadly, in Christian world today, విచారకరంగా ఈ యొక్క క్రైస్తవ సమాజంలో we don't find many people to be with this attitude like Paul and Silas. పౌలు శీల ఉన్నటువంటి ఆ యొక్క ఉద్దేశాన్ని, వైఖరిని కలిగి ఉండరు. Even after knowing the word of God, దేవుని వాక్యం తెలిసిన తర్వాత కూడా, even after worshipping the true God, నిజమైన దేవుని ఆరాధించిన తర్వాత కూడా, they begin well as good believers. వాళ్ళు మంచి విశ్వాసులుగా ప్రారంభించి As days goes by, ఆ రోజులు గడుస్తున్న కొలది they become more self-centered. స్వార్థపరులుగా తయారవుతారు. If I am blessed, that is enough. నేను దీవించబడితే చాలు. If my children are blessed, that is enough. మా పిల్లలు దీవించబడితే చాలు. If my church is blessed, that is enough. I don't care about other church. మా చర్చ్ దీవించబడితే చాలు. And these are the people, they are an hindrance to the work of gospel of Christ. క్రీస్తు యొక్క సువార్తకి ఇలాంటి వైఖరి ఉన్నటువంటి ప్రజలు అడ్డుగా ఉన్నారు. Had they chosen to run away that day, ఒకవేళ ఆ రోజు అప్పుడే వాళ్ళు పారిపోవడం కనుక అనుకుంటే, they would have been in the wanted list actually. Wanted list. వాళ్ళు ఇంకా చెప్పాలంటే వాళ్ళు వాంటెడ్, అంటే వాళ్ళని పట్టుకోవడానికి అడిగేవాళ్ళు అనమాట వేరే వాళ్ళు. In the police station we'll have a wanted list, no? The police will be searching for that people. పోలీసులు కూడా పారిపోయినప్పుడు వాళ్ళ ఫోటోలు అవన్నీ ఉంటాయి కదా, ఆ విధంగా అయిపోయేవాళ్ళు అనమాట. If had they run like that. ఒకవేళ వాళ్ళు పరిగెత్తి ఉంటే, Since they chose not to run but to wait, వాళ్ళు పారిపోకుండా వాళ్ళు ఉండడానికి ఇష్టపడ్డారు కాబట్టి, what happened at the off of the that night, next portion, what ఆ happened? తర్వాత ఏం జరిగింది తెలుసా అండి? The jailer took them to his house. ఆ జైలర్ ఇంటికి తీసుకెళ్ళాడు. He made his family to listen to God's word. దేవుని యొక్క సువార్తను వినడానికి ఆయన ఆహ్వానించాడు. The same night they took baptism. అదే రాత్రి బాప్తిసం కూడా జరిగింది. After baptism they had some dinner. ఆ తర్వాత వాళ్ళకి మంచి డిన్నర్ కూడా, భోజనం. Then they took rest. తర్వాత వాళ్ళకి విశ్రాంతి కూడా. Then morning they are getting the order, now you can be relieved. ఉదయాన్నే వాళ్ళు వెళ్ళిపోవడానికి వాళ్ళకి ఆర్డర్ కూడా వచ్చింది అనమాట. That order did not come from the government, it came from God. ఆ యొక్క ఆర్డర్ అనేటటువంటి గవర్నమెంట్ కాదండి, దేవుడి నుంచే వచ్చింది. That means what? Ante Paul, Silas, I have put you in the prison for a job. You have completed the job now. Now you are free to go to the next place. పౌలు శీల, నేను ఒక ఉద్దేశంతో నిన్ను ఆ యొక్క చెరసాలలో పెట్టాను, ఆ పని అయిపోయింది, ఇప్పుడు నువ్వు వెళ్ళిపో అని దేవుడు చెప్తున్నట్లుగా అది అనిపిస్తుంది అనమాట. Hallelujah. దేవునికి స్తోత్రం. Now Paul also is free. Paul and Silas, they are free. వాళ్ళు కూడా చాలా స్వేచ్ఛగా తిరగడానికి Jailer and family, they are saved. జైలరు అలాగే వాళ్ళ కుటుంబం కూడా రక్షణ పొందింది. Even the co-prisoners who were with Paul and Silas, many would have been saved, but it is not recorded in the Bible. ఆ ఖైదీలు, తోటి ఖైదీల్లో కొంతమంది రక్షణ పొంది ఉండొచ్చు, ఇక్కడ రాయబడలేదు కానీ. So the ending is a very peaceful ending. ఆ యొక్క ముగింపు అనేది చాలా సమాధానకరంగా అయిపోయింది. The name of God is also glorified. దేవుడు కూడా మహిమ పొందాడు. So let us, as believers, let us not worry only about ourselves. Let us not focus only about ourselves. We need to have a Christ-like mind. We need to think about people around us. మన గురించే ఆలోచించడం, మనపైనే మనల్ని కేంద్రీకరించుకోవడం కాకుండా క్రీస్తు లాంటి మనసు కలిగి మనం ఇతరుల గురించి ఆలోచించడానికి ప్రయత్నం చేయాలి. Today let us pray to God.
ఈ రోజున మనం దేవునికి అలాంటి ప్రార్థన చేద్దాం. Lord, many times I have been so selfish. ప్రభువా, నేను చాలాసార్లు స్వార్థపరుడుగా ఉన్నాను. I come to church so that I will be blessed. దేవుని దీవించబడాలని నేను సంఘానికి వస్తున్నాను ప్రభు. I come to the church so that my family will be blessed. నా ఫ్యామిలీ దీవించబడాలని నేను సంఘానికి వస్తున్నాను. I never cared about my brothers and sisters. నా సహోదరులు నేను పట్టించుకోలేదు. I never cared about my father's family. నా యొక్క తండ్రి కుటుంబాన్ని పట్టించుకోలేదు. I never cared about my friends around. నా యొక్క స్నేహితులు చుట్టుపక్కల వాళ్ళు నేను పట్టించుకోలేదు. I have been so selfish. Forgive me for that. ప్రభువా, నేను ఎంతో స్వార్థపరుడుగా ఉన్నాను, నన్ను Give me క్షమించు. a heart like Paul and Silas. పౌలు శీల లాంటి హృదయాన్ని నాకు దయచేయండి. First of all, to praise you in all circumstances. అన్ని పరిస్థితుల్లో కూడా నిన్ను స్తుతించడానికి అటువంటి మనసు Then దయచేయండి. to know very well that whatever you are doing in my life, it is for my goodness. ఏవి మీరు నా జీవితంలో జరిగించినది నా జీవితం మంచికే అని తెలుసుకోవడానికి సహాయం చేయండి. And also when deliverance comes, blessing comes, it is not only for me. There are so many people who are going to be part of that blessing. నాకు విడుదల ఆశీర్వాదం వచ్చినప్పుడు అది నాకు మాత్రమే కాదు కానీ నాతో పాటు ఎంతో మందికి కూడా ఆ దీవెన అనేటటువంటిది వ్యాపిస్తుందని తెలుసుకోవడానికి సహాయం చేయండి. Thank you for speaking to us. ప్రభువా, మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు. In Jesus' name we ask and pray. యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. Amen.